ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి అంటే ఏంటి సార్? అంటే మన ఫిదా సినిమాలో శేఖర్ కమ్ముల గారు అంటే ఒక డైలాగ్స్ పెట్టాడు. అంటే ఆ యద్భావం తద్భవతి అనేది మనందరికీ ఈజీగా అర్థమయ్యేటట్లుగా గట్టిగా అనుకో అయితాదిలే. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా అనుకుంటే కనుక అంటే కనుక పైన తదాస్తు దేవతలు ఉంటారు. అంతేకాదు ప్రకృతి కూడా ఏమిటి అంటే సహకరించి అంటే మనం చేసే ఒక సంకల్పాన్ని ఏంటంటే కనుక ఖచ్చితంగా జరిగి తీరేలాగా చేస్తారు. అలా అంతటి ప్రభావం ఏంటంటే ఆ యద్భావం తద్భవతి అనే ఆ మాటలకున్న గొప్పదనం అటువంటిది సార్. మరి ఈరోజు చూశారు అంటే కనుక ఈ కరోనా కారణంగా చాలామంది అంటే కనుక సంక్షోభంలోకి వెళ్ళిపోయారు సార్. అంటే ఉపాధి అన్నది కనుమరుగైపోయింది. ఇక్కడ మీరు చూశారు అంటే కనుక ఒక్కొక్క అంటే కనుక ఇవి చిన్నగా ఉంటే కనుక మీరు మీ యొక్క స్క్రీన్ని ఇలా పెద్ద చేసుకుంటే కనుక మీకు ఏంటంటే కనుక ఈ యొక్క స్క్రీన్లో ఉన్న ప్రతి అక్షరాలు కూడా అంటే కనుక పెద్ద సైజులో కూడా కనపడడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉపాధి కరువు, జీవనం బరువు, దేశంలో ఉపాధి సంక్షోభం, ఇంకా చెప్పాలంటే చిరు వ్యాపారి పై పెను దెబ్బ, ఇంకా చెప్పాలంటే కనుక కూలుతున్న ఇటుక పరిశ్రమ. అంటే ఇక్కడ ఇటుక పరిశ్రమే కాదు, ఇంకా చెప్పాలంటే ఇటు పర్యాటక రంగం కావచ్చు, లేదా ఆతిథ్య రంగం కావచ్చు, ఇంకా రకరకాల రంగాలు ఏమిటి అంటే కనుక ఈ రోజున ఏమిటి అంటే కనుక అంటే రోజు మనం పేపర్లలో చూస్తున్నాము. ఇంకా చెప్పాలంటే ఈ రోజు వచ్చిన ఈ యొక్క జోకును చూశారు అంటే కనుక ఈనాడులో అంటే కనుక ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి అంటే కనుక కేంద్రం ప్రవేశపెట్టింది. అందులో వచ్చేది ఏంటంటే ఆ చుక్క ఏమిటి అంటే కనుక అంటే ఇటు ఈవెన్ అంటే కనుక చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు కూడా అందట్లేదు. అంటే కనుక కాచు కూర్చున్నా కూడా అక్కడ అంటే రాలేదు ఏమీ లేదు అనేలాగా అంటే కనుక అంటే ఎంత పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాము అన్నది ఏమిటి అంటే కనుక అంటే ఈ రోజు వచ్చే ఈ పేపర్లలో వచ్చే న్యూస్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే మార్కెట్లో జరిగే అంటే కనుక ఒక్కొక్క ఫ్యామిలీస్ని ఏ ఫ్యామిలీని పట్టుకున్నా ఈరోజు ఏమిటి అంటే కనుక చాలా 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 అంటే మన నూతన ప్రసాద్ గారు చెప్పినట్టు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఈరోజు ఏమిటంటే కనుక చాలా చాలా అంటే కనుక ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ అనేది అంటే కనుక ప్రతి చాలా రంగాల ఉపాధి మీద దెబ్బతీసింది. మరి ఇటువంటి ఈ తరుణంలో మన ఆర్సిఎం కంపెనీ వ్యవస్థాపకులైన టీసీ చాబ్రా గారు, తిలోక్ చంద్ చాబ్రా గారు ఏమిటి అంటారక తన వంతుగా సమాజానికి అంటనక వీలైనంత చేయాలి అన్న ఉద్దేశంతో అంటే డిస్ప్లే వాల్, ఆర్సిఎం డిస్ప్లే వాల్ అని చెప్పి ఓ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టి, ఇంకా చెప్పాలంటే ఆ కాన్సెప్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిషన్ 1 crore డిస్ప్లే వాల్. అంటే కనుక ఈ యొక్క భారతదేశంలో సుమారు 1 కోటి డిస్ప్లే వాళ్ళను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నాడు. మరి యాక్చువల్గా చెప్పాలంటే మరి మన యొక్క వ్యవస్థాపకులైన చైర్మన్ గారి సందేశం మేరకు ఏమిటి అంటే ఆ యొక్క అంటే ఉడతా భక్తిగా మనందరము కూడా ఏమిటి అంటే ఈ యొక్క అంటే వీలైన డిస్ప్లే వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పుడు ఏమైపోతుందంటే అంటే చాలా కుటుంబాలకి అంటే ఈ యొక్క కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం సార్. అంటే మన భారతదేశ జనాభా సుమారు 132 లేదా 133 కోట్లు అనుకుంటే దాదాపు అంటే ఒక్కొక్క కుటుంబానికి 4 ఉంటారని చెప్పి మనం లెక్కేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఒక 32 కోట్ల కుటుంబాలు వస్తాయి సార్. మరి అంటే ఒక కోటి డిస్ప్లే వాళ్ళంటే ఏమిటి అంటే దాదాపు అంటే 1:32 అంటే ప్రతి 32 కుటుంబాల్లో అంటే ఒక కుటుంబానికి అంటే మన ఆర్సిఎం కంపెనీ అంటే ఈ యొక్క జీవనోపాధిని అంటే ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో అంటే ఈ యొక్క కరోనా టైంలోనే ఏంటి అంటే ఎస్పెషల్లీ జీవనోపాధిని అంటే మ్యాక్సిమం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే మన కంపెనీ ఏంటంటే కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో ఏమిటి అంటే మనము కూడా ఏమిటి అంటే యాజ్ ఏ అంటే ఒక ఆర్సిఎం డిస్ట్రిబ్యూటర్గా, ఆర్సిఎం లీడర్గా ఈ యొక్క అంటే పనిలో మనము కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా చేసినప్పుడే అప్పుడు ఏమవుతుందంటే మన అంటే చైర్మన్ గారు అనుకున్న అంటే ఆ కోటి డిస్ప్లే వాళ్ళన్నది చాలా 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 అంటే వీలైన కుటుంబాలకి ఒక ఉపాధిని కల్పించడమే కాకుండా దానివల్ల ఏమైపోతుందంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే విధానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు కూడా దానివల్ల ఏమిటి అంటే మనం చేసిన దానికి సర్వీస్ ఛార్జెస్ కూడా వస్తాయి కదా. అంటే స్వామి కార్యం స్వకార్యం కూడా జరుగుతుంది. మరి ఏమిటి ఈ ఆర్సిఎం అంటే చాలామంది మనందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు ఈ మీటింగ్లో కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆర్సిఎం అనేది ఏమిటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకంగా అంటే ఒక స్పెషల్గా ముందుకు వెళ్తున్న కంపెనీ. అంటే
డైరెక్ట్ సెల్లింగ్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక రకమైన అంటే ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇటువంటివి చాలా చూసాము చేసామని అనుకుంటారు. కానీ అంటే అన్ని వేరు, ఒక ఆర్సీఎం ఒకటి వేరు అనమాట. ఇక్కడ చూసారంటే అంటే అందరూ అంటే మందలో ఒకటిగా మన కంపెనీ వెళ్లకుండా మనం ఏమిటంటే మన కంపెనీ ఒక సపరేట్ పాత్ అనమాట. అంటే ఆ స్పెషల్ విధానంతో ప్రత్యేకంగా మన కంపెనీ వెళ్తుంది. ఆ ప్రత్యేకతలు ఏమిటో కూడా అంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పాలి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే అంటే చాలా కంపెనీలు ఏమిటి అంటే ఫ్లెక్సిబుల్గా ఉండవు ఆ యొక్క విధానాలు. కానీ మన యొక్క కంపెనీ యొక్క ఈ యొక్క ఇక్కడ చూసారు అంటే ఆ పెన్సిల్ ఎంత చక్కగా అంటే ఎంత ఫ్లెక్సిబుల్గా ఫోల్డ్ అయిందో అవసరమైతే ఇంకొక మడత కూడా పెట్టచ్చు. ఆ విధంగా ఏమిటి అంటే మన ఆర్సిఎం కంపెనీ విధానం ఏమిటి అంటే కనుక ఫ్లెక్సిబుల్ టు ఆల్ అనమాట. ఎంత ఫ్లెక్సిబుల్ అంటే ఈవెన్ అంటే చెప్పులు కుట్టుకునేవాడు కూడా తాను చేసే వర్క్ ప్లేస్ నుంచే ఈ యొక్క అంటే ఆర్సిఎం విధానాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఒక ఆటో వాడు కావచ్చు, లేదంటే ఒక మంగళ షాప్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా ఒక చాకలి కావచ్చు, ఒక వాచ్మెన్ కావచ్చు, లేదా ఏ చిన్న వ్యక్తి అయినా కూడా అంటే వాళ్ళ వర్క్ ప్లేస్లోనే అతి సులభంగా చేసుకోగలిగిన విధానము వచ్చేసి మన ఆర్సిఎం విధానం సార్. ఇంకా చెప్పాలి అంటే మిగతా డైరెక్ట్ సెల్లింగ్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే చెప్పేదానికి బోర్డు మీద చూపించడానికి చాలా ఈజీగా ఉంటుంది. మధ్యవర్తుల ప్రమేయం లేదు, ధరలు తక్కువ అంటారు. కానీ అక్కడ చూస్తే అన్నీ కూడా ఏమిటి అంటే కామన్ మ్యాన్కి ఎందుకంటే వెంటనే అంటే ఆన్సర్ అర్థం కాని పొజిషన్లో ఉంటాయి. అన్అఫోర్డబుల్ అనమాట. బాగా ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ మన ఆర్సిఎం విధానం ఏమిటంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే మనదొక్కటి సపరేట్ దారి అన్నట్టుగా ఆ అనేది కొట్టేసి ఏంటంటే మన ప్రైస్ అన్ని కూడా మన ప్రోడక్ట్ల యొక్క ప్రతి క్వాలిటీ ప్రతి ప్రోడక్ట్ కూడా ఏంటంటే అఫోర్డబుల్ టు ఎవరీబడి అన్నమాట. ప్రతి కుటుంబానికి ఏంటంటే అందుబాటు ధరల్లో. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో అంటే ఈ విధంగా అఫోర్డబుల్ ప్రైస్ ఉన్న ఏకైక కంపెనీ మనమే అని చెప్పేదానికి వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే డూయబుల్ పర్సనల్ బీవీ అంటే చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎలా ఉంటుంది అంటే అంటే చేసేదానికి చెప్పేదానికి పొంతన ఉండదు. అంటే ఆ యొక్క వ్యక్తి తన ఉనికిని చాటుకోవాలి అంటే వాళ్ళు చేసే పర్సనల్ బీవీ ఎలా ఉంటుందంటే అంటే యాక్చువల్గా ఈ యొక్క పీపీటీ అంటే ఈరోజు వెబినార్ నిమిత్తమే ఏంటంటే నేను అంటే నిన్న మొన్న ఒక 2-3 కంపెనీలను అంటే వాకప్ చేసి అక్కడ ఎలా ఉంది అంటే ఒక కంపెనీ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ పేరు చెప్పడం బాగోదు కాబట్టి ఆ కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళ యొక్క కంపెనీలో ఏంటంటే 650 పర్సనల్ బీవీ ప్రతి నెల తప్పకుండా చేయాలట. మరి 650 బీవీలు కావాలంటే నాకు ప్రైస్లో కన్వర్ట్ చేసి చెప్పండి అంటే కనుక కొన్ని ప్రోడక్ట్లు తీసుకుంటే ఎక్కువ కావచ్చు. ఏదైనా కూడా మినిమం టు మినిమం 1300 రూపాయలు ప్రతి నెల పర్సనల్ బీవీ అన్నది చేసి తీరాల్సిందే అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక కంపెనీని కూడా నేను అడగడం జరిగింది. అంటే ఆ కంపెనీలో కూడా అడిగితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే కనుక ప్రతి నెల 1000 బీవీలు చేయాలి అన్నారు. అంటే 1000 బీవీలు అంటే నాకు మనీలో కన్వర్ట్ చేసి చెప్పండి అంటే అక్కడ ఏంటంటే ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ల తాలూకు మినిమం ఏమిటంటే నెలకి 3000 రూపాయల ప్రోడక్ట్లు అంటే తీసుకుంటేనే అక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ బీవీని మెయింటైన్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలామంది చాలా డైరెక్ట్ సెల్లింగ్ విధానాల్లో ఏంటంటే ఈ పర్సనల్ బీవీలు కూడా మెయింటైన్ చేయలేని పొజిషన్ అన్నమాట. కానీ మన ఆర్సిఎం కంపెనీ ఏమిటి అంటే కేవలం నెలకు ఏంటంటే 100 రూపాయలు బిల్లింగ్ జరిగితే చాలు. అంటే మనము మన యొక్క అంటే ఉనికి అనేది ఉంటుంది. అంతే కదా 100 బీవీలు జరిగితే చాలు ఆటోమేటిక్గా డౌన్లైన్ అంటే మన యొక్క టీం నుంచి కూడా మనకి అంటే రావాల్సిన అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనొచ్చు, లేదా అంటే ఇండైరెక్ట్ బోనస్ కూడా మనకి వస్తుంది. ఇక్కడ చూడండి అంటే ఒక వైటల్ లెవెల్లో ఉన్న ఓ వ్యక్తి కేవలము 100 పర్సనల్ బీవీ చేస్తే చాలు. అంటే 100 పర్సనల్ బీవీ అంటే ఈ కాలంలో ఏంటంటే అంటే ఒకవేళ సంసారి కాకుండా ఒక బ్యాచులర్ కూడా ఇంట్లో ఏంటంటే తాను వాడే సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్ ఇటువంటి వాటిని అంటే కనుక వాడుకుంటూ ఉంటే కూడా చాలు. ఆటోమేటిక్గా పర్సనల్ బీవీల కోసము ఎక్కడా తారాడుకోవాల్సిన అవసరం లేదు, తచ్చాడుకోవాల్సిన అక్కర్లేదు. ఇంకా చెప్పాలి అంటే చాలా చోట్ల ఏంటంటే ఆ 1300 లేదా 3000 కూడా చెయ్యాలి అంటే ఏ ప్రోడక్ట్ కొనాలని చెప్పి వాళ్ళు దే హ్యావ్ టు అంటే దీంట్లో ఇంట్లో వాడుకునే వస్తువులు చాలా ఉండవు. కానీ మన కంపెనీ గొప్పతనం ఏంటి అంటే మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్లన్నీ కూడా ఎఫ్ఎంసీజీ బేస్డ్. అంటే మిగతా కంపెనీలన్నీ కూడా ఇటు కాస్మెటిక్స్ చాలా అంటే ఎక్కువ ధరలో ఉన్న కాస్మెటిక్స్ కావచ్చు, ఇంకా లేదు అంటే ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు. ఇటువంటి ప్రోడక్ట్లతోటి అంటే ఆ కంపెనీలో ముందుకు వెళ్తుంటే మన కంపెనీ ప్రోడక్ట్లు ఏంటంటే ఇంకా చెప్పాలంటే ₹1 షాంపూ
అంటే 15 రూపాయల ఉప్పు ప్యాకెట్, 5 రూపాయల బత్తి ప్యాకెట్, ఈ విధంగా ఏంటంటే అంటే ప్రతిరోజు ప్రతినిత్యము గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ మనం వాడే అంటే ప్రతి ఇంటికి అవసరమైన అంటే కనుక ఆటోమేటిక్గా వద్దన్నా కూడా ఏంటంటే 100 బీవీ కాదు, అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మా ఇంటికి మేము వాడుకుంటూ ఉంటే హీనపక్షంలో 3000 బీవీ అయిపోతుంది సార్. ఆ విధంగా ఏమిటి అంటే మన ఆర్సిఎం కంపెనీ ఏంటంటే అంత పర్సనల్ బీవీ ఏంటంటే అసలు ముందు పర్సనల్ బీవీ కోసం అసలు ముందు ఎవరు ఇక్కడ ఆలోచించాల్సిన అక్కర్లేదు. కానీ అదే మిగతా కంపెనీలో ఏమిటి అంటే అంటే దానికి కూడా ఆలోచించాల్సిన పొజిషన్ అనమాట. అటువంటి పొజిషన్ లేనిది అంటే అటువంటి ఈజీగా ఉన్న కంపెనీ, ఈజీ విధానం ఏమిటంటే మన ఆర్సిఎం కంపెనీ. ఇంకా చెప్పాలంటే మనం ఏంటంటే ప్రౌడ్గా ఇండస్ట్రీ పయనీర్ అని చెప్పొచ్చు. అంటే ఇండస్ట్రీ పయనీర్ అంటే అర్థం ఏంటంటే పయనీర్ అంటే మార్గదర్శి అని అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక కొత్త పని మనం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది ఏమిటి అంటే ఫస్ట్ మనం చెప్పినప్పుడు దీన్ని వ్యతిరేకిస్తారు. ఆ తర్వాత కొద్ది కాలానికి మనల్ని చూసి అరే అనుకున్నాను కానీ నిజమే ఇది అని చెప్పి ఆలోచన చేస్తారు. ఆలోచన చేసిన తర్వాత ఏమైపోయింది అంటే ఆటోమేటిక్గా అనుసరిస్తారనమాట. అంటే మన విధానానికే వస్తారు. ఏంటంటే ఒక కరెక్ట్ విధానానికి ఉన్న గొప్పతనం అటువంటిది అనమాట. అంటే ఈరోజు ఇంకా మన యొక్క కంపెనీ యొక్క గొప్పతనం చెప్పాలి అంటే మనకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే చాలా కంపెనీలు ఏమిటి అంటే మీరు అలా అమ్మకూడదు, ఇలా అమ్మకూడదు, అక్కడ పెట్టి అమ్మకూడదు, ఇక్కడ పెట్టి అమ్మకూడదు, ఆ షాపుల్లో పెట్టి అమ్మకూడదు, ఇక్కడ అనేది చాలా అంటే ఆంక్షలు ఉన్నాయి. కానీ అంటే డే 1 నుంచి మన కంపెనీలో ఏంటంటే అయ్యా మీరు ఎక్కడైనా పెట్టి అంటే కొన్ని ప్రోడక్ట్ల మీద ఆ కంపెనీ ప్రోడక్ట్ల మీద క్లియర్గా రాసి ఉంటుంది, ఇంకా వెబ్సైట్లో కూడా రాసి ఉంటుంది ఈ ప్రోడక్ట్లు కేవలము మా యొక్క అంటే కంపెనీ తాలూకు అంటే ఈ యొక్క అసోసియేట్స్ కావచ్చు, లేదా కన్జల్టెంట్స్ కావచ్చు, లేదా డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, వీళ్ళ ద్వారానే సప్లై చేయబడతాయి. మిగతా ఎక్కడ కూడా షాపుల్లో పెట్టి అమ్మకూడదు, అక్కడ అమ్మకూడదు, ఇక్కడ అమ్మకూడదు అని చెప్పి రకరకాల ఆంక్షలు పెడుతుంటాయి. మళ్ళీ చూస్తే కనుక ఏంటి అంటే ఏ అమెజానో లేదా ఏ ఫ్లిప్కార్ట్ ఎక్కడికి పోయినా కూడా అవన్నీ ఏంటంటే ఈవెన్ మనకంటే తక్కువ ధరకు అంటే ఇక డిస్ట్రిబ్యూటర్ అమ్మే రేటు కంటే కూడా తక్కువ ధరకు వస్తున్నాయి ఏంటంటే అండర్ సేల్ అనేది అంటే డైరెక్ట్ సేల్ విధానంలో ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక అడ్డుగోలు అదొకటి కూడా ఒక అంటే ఆటంకం అనమాట. ఎందుకంటే నేను చేసిన రకరకాల కంపెనీలో ఏమిటి అంటే గతంలో ఈ యొక్క విధానాన్ని కూడా ఎందుకంటే కంపెనీల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకు తెలిసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ యొక్క విధానాలు లోపభూయిష్టమైనవని చెప్పి. ఇంకా చెప్పాలి అంటే కొన్ని కంపెనీలలో అంటే కొందరు లీడర్లు మనకు చెప్పింది ఏంటంటే ఏం జనార్దన్ గారు మీరు దీని గురించి ఎంతగా మాట్లాడతారు, మహా అంటే అక్కడ ఆన్లైన్లో ఎంతమంది కొంటారు అంటే కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ 100% ఏమన్నా అక్కడే అమ్ముతారా, పోతే ఒక 4% 5% అమ్మొచ్చు, దానికోసం ఎందుకు ఇలా అంటే ఇక్కడ అలా మాట్లాడడం కాదు సార్. ఎందుకంటే విలువలు అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఈవెన్ చిన్న అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సిస్టంలో ఎలా ఉండగలుగుతారు ఈ విధంగా ఉంటే అంటే కూడా వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు అన్న దానివల్ల కూడా ఏంటంటే కొన్ని విధానాలకి ఎందుకంటే మనసు నప్పక అంటే దూరం రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అండర్ సేల్కి తావే లేదు. ఇన్ కేసు ఏమిటి అంటే ఎక్కడైనా ఆన్లైన్లోకి వెళ్ళినా కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ అంటే స్టార్టింగ్ అయిన డిస్ట్రిబ్యూటర్ అందించే ధర కంటే అక్కడ రేటు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ రేటు ఉండదు. ఇది ఏకైక అంటే ఈ యొక్క విధానంలో ముందుకు వెళ్తున్న ఏకైక కంపెనీ అని చెప్పి మనం ఆర్సిఎంగా ఏంటంటే వీ హ్యావ్ టు ప్రౌడ్ అనమాట. ఈరోజు చాలా కంపెనీలు కూడా ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళ యొక్క దారిని కూడా చెరిపేసుకొని మీరు ఎక్కడైనా అమ్ముకోండి, ఎలా అయినా అమ్ముకోండి అని చెప్పి మన దారిలోకి వస్తున్నాయంటే మన కంపెనీ గొప్పతనం ఏమిటి అన్నది అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీలు చాలా అంటే హై అంటే అన్అఫోర్డబుల్ ప్రైసెస్ పెట్టి ఈరోజు వాళ్ళు కూడా ఏంటంటే కామన్ మ్యాన్కి కూడా అందుబాటు అయ్యేలాగా ఏంటంటే కొన్ని వస్తువులు ఏంటంటే వాళ్ళ యొక్క అంటే క్వాలిటీని తగ్గించి అంటే తక్కువ ధరలకు కూడా ఏంటంటే ప్రవేశపెడుతున్నాయి అంటే మరి అటువంటి విషయాన్ని దాదాపు 21 సంవత్సరాల క్రితమే అంటే గుర్తించి దూరదృష్టితో ముందు చూపుతో ఇటువంటి ఆంక్షలు ఏమీ లేకుండా అంటే ఒక ప్లానింగ్ సిస్టమ్ తయారైందంటే మనం ఎంత అంటే ప్రౌడ్గా ఫీల్ కావాలంటే అంత ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన విషయం. అందుకే ఏంటంటే మనల్ని చూసి మన కంపెనీని చూసి చాలా కంపెనీలు అంటే ఫాలో అవుతున్నాయి అంటే వీఆర్ ద ఇండస్ట్రీ పయనీర్. మరి ఇటువంటి ఈ యొక్క ఆర్సిఎం కంపెనీ యొక్క అంటే డిస్ప్లే వాల్ అంటే ఏంటి, అసలు ఆర్సిఎం కంపెనీకి అంటే తెలుసుకోవాలంటే అందులో ఒక 4 పిల్లర్స్ ఆఫ్ ఆర్సిఎం అంటే బ్రాండ్స్ ఉన్నాయి. అంటే ఈ ఆర్సిఎం కంపెనీ బాగా ముందుకు నడిపే అంటే హెల్త్ గార్డ్ ఒక బ్రాండు, న్యూట్రీ చార్జ్ అనే బ్రాండు, అలాగే గుడ్ డాట్ అనే బ్రాండు, హరిత సంజీవని అనే బ్రాండు. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు మనం ఈ యొక్క ఆర్సిఎంలో ఏమిటి అంటే ప్రతి ఒక్కరి కళ ఏంటంటే డైమండ్గా మారాలని. మరి ఆ డైమండ్గా మారాలి అంటే మనం ఏంటి అంటే మన జర్నీ డైమండ్ క్లబ్ అనే పేరుతోటి అంటే డైమండ్ క్లబ్లోకి
విధానంలోకి ఎప్పుడు వచ్చామో ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే కనుక మన అంటే కనుక రాస్తా చాలా చాలా చక్కగా సాగిపోయి అంటే కనుక ఈజీగా ఏంటి అంటే కనుక మనం డైమండ్కి చేరుకోవచ్చు అనమాట. మరి ఎందుకంటే కనుక ఇటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మన టాపిక్ చూసారంటే కనుక ఆర్సిఎం ద నెవర్ బిఫోర్ కంపెనీ. ఆర్సిఎం మునుపెన్నడు కని విని ఎరుగని కంపెనీ. ఇందాకే మీరు అంటే ఆల్రెడీ అంటే మన కంపెనీ గురించి తెలుసుకున్నారు. ఎందుకంటే మన కంపెనీ ప్రైసెస్ చాలా చాలా తక్కువ. అంతేకాదు చాలామంది అంటే కంపెనీలు కూడా మనల్ని అంటే వాళ్ళ విధానాలు తప్పు అని చెప్పి మన విధానాల్లోకి వస్తున్నాయి. వాళ్ళ ఆంక్షలన్నీ ఎత్తివేసి కూడా మన పద్ధతికి వస్తున్నాయంటే ఇటువంటి కంపెనీ నిజంగా చెప్పాలంటే అంటే కనీ విని ఎరుగని కంపెనీ. మరి ఆ కనీ విని ఎరుగని కంపెనీ యొక్క మరిన్ని విశేషాలు అంటే తెలియజేయడమే ఈరోజు నా యొక్క వెబినార్ యొక్క ప్రధాన ఉద్దేశము. అంటే నా పేరు కుప్పం జనార్దన, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. గత 2.5 సంవత్సరాలుగా నేను ఈ యొక్క ఆర్సిఎం జర్నీలో అంటే ప్రయాణం చేస్తున్నాను. అంటే నా మిత్రుడు మేడా వెంకటేశ్వర్ల ద్వారా అంటే నేను ఈ యొక్క విధానంలోకి రావడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క ప్రోడక్ట్లు ఈ యొక్క అంటే నాకు చెప్పాలంటే నాకు ఎప్పుడు కూడా ఏమిటి అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఒక బుక్ చదివాను. ఆ విజయానికి 5 మెట్లు బుక్లో ఏమిటి అంటే మనకి ఏంటంటే అన్నిటికంటే మనిషికి ప్రతి ఒక్కరికి స్వార్థం అనేది ఉంటుంది. కానీ ఆ స్వార్థాల్లో అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే అంటే స్వార్థాలు 6 రకాలని. అందులో ఏంటంటే ఉత్తమ, అతమ, మధ్యమ, మళ్ళీ ఉత్తమాతి ఉత్తమ, మధ్యమాతి మత్తమ, అదే అతమాతి అతమ అని చెప్పి 6 రకాలు ఉంటాయి. అందులో అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే విన్ బై విన్, నిర్మాణాత్మక స్వార్థం. ఆ నిర్మాణాత్మక స్వార్థం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఈ యొక్క విధానంలో ఏమిటంటే ప్రతి ఒక్కరు విన్ బై విన్ అనమాట. అంటే ఎదుటివాడు ఎందుకంటే ఒక భార్యాభర్తల మధ్య బంధం కావచ్చు, ఒక తల్లి కొడుకులు, ఒక తండ్రి కొడుకులు ఎవరి దగ్గరైనా కూడా ఏమిటి అంటే ఈ యొక్క రిలేషన్షిప్ అనేది అంటే ఎక్కడ ఒక ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు తేడా వస్తే కనుక అక్కడి నుంచే బ్రీచెస్ వస్తాయి. అలా కాకుండా ఎక్కడ కూడా ఇటువంటి పొరపచ్చలు లేకుండా విన్ బై సిచ్యువేషన్ ఉంటే కనుక అక్కడ ఇంకా దానికి తిరిగే ఉండదన్నమాట. అటువంటి విన్ బై విన్ విధానం కోసమే ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏమిటంటే ఏ విధానంలో ఎక్కడ ఉంది అని చెప్పి ఏంటంటే అది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటుంది అని చెప్పి అనుకుని ఈ యొక్క విధానంలో నేను రావడం జరిగింది. బట్ ఎక్కడ ఏ కంపెనీ చూసుకున్నా కూడా ఏమిటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా ఉంటూ ఉంది. కానీ అనుకోకుండా ఏమిటి అంటే అదే ఇందాక నేను అన్నా చూడండి, యద్భావం తద్భవతి, గట్టిగా ఒకటి అనుకుంటే కనుక మనకు జరుగుతుందన్న ఉద్దేశంతో మిత్రుడు మేడా వెంకటేశ్వర్లు గారి ద్వారా ఈ యొక్క అంటే విధానం నాకు తెలిసిందే తడవుగా ఏంటంటే నేను కూలంకుషంగా ఒక విషయాన్ని ఏదైనా అంటే ఏదో చెప్పారు కదా టక్కని నీకు ఇంత వస్తుందంటే చేసే టైప్ కాదు. అసలు ఇక్కడ ఏమిటి అంటే కంపెనీ యొక్క స్ట్రాటజీ ఏంటి, కంపెనీ ప్లాన్ ఏంటి, ఈ ప్లాన్లో కంపెనీకి ఎంత అలొకేషన్ ఉంది, తర్వాత అంటే కస్టమర్కి ఎంత అలొకేషన్ ఉంది, ఒక లీడర్కి ఎంత అలొకేషన్ ఉందని చెప్పి క్షుణ్ణంగా వెళ్ళిన తర్వాతనే ఏంటి అంటే నేను లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క అంటే ఈ యొక్క కంపెనీ యొక్క ప్రోడక్ట్లు పూర్తిగా మా ఇంట్లో వాడి కంపెనీ విధానాన్ని పూర్తిగా ఔపాసన అంటే అనలైజ్ చేసుకుని అందుగా చెప్పాలంటే కంపెనీని కూడా నేరుగా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మాత్రమే ఏమిటంటే వీలైన కుటుంబాలకు ఈ యొక్క విధానాలని ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ప్రతి ఒక్కరికి కావాల్సిన అంటే ఒక అక్షయ పాత్రగా ప్రతి ఇంటికి కావాల్సిన అంటే తీర్చే విధానం ఇక్కడ ఉంది. ఈ విధానాన్ని వీలైన కుటుంబాలకి అంటే చేర్చాలి అనే ఉద్దేశంతో ఏంటి అంటే నేను అంటే ఈ యొక్క విధానంలో ముందుకు వెళ్తున్నాను. ఈ యొక్క ఆర్సిఎం అనే ఈ యొక్క విధానంలో ప్రజెంట్ నేను వచ్చేసి స్టార్ అనే పిన్ లెవెల్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇక చెప్పాలి అంటే ఇక్కడ చూశారు అంటే అపర కుబేరుడైన అంటే ప్రపంచంలోనే అపర కుబేరుడైన అంటే ఈ యొక్క అమెజాన్ అంటే మాజీ కాబోతున్నాడు, ఇంకా ప్రస్తుతానికైతే ఆయనే చైర్మన్గా ఉంటున్నారు. ఆ జెఫ్ బెజోస్ గారు చెప్పేది ఏంటంటే అంటే మీకు జల్దీ పైసా చాహియే అంటే మీకు డబ్బులు బాగా త్వరగా కావాలన్నా, మీకు డబ్బులు బాగా త్వరగా కావాలన్నా ఓ బిచ్చగాడికి ఎలా ఉంటుంది అంటే వెంటనే డబ్బులు కావాలట. అంటే అసలు జల్దీ అంటే ఒక బికారీ ఏంటంటే ఇస్కో సబ్సే జల్దీ పైసా చాహియే. ఒక బికారికి ఏంటి బిచ్చగాడికి ఏంటంటే వెంటనే డబ్బులు కావాలి, ఇన్స్టెంట్గా కావాలన్నమాట. అదే ఒక మజ్బూర్ అంటే ఒక కూలీవాడు ఏమిటంటే ఇస్కో ఏక్ దిన్ మే పైసా చాహియే అంటే ఒక రోజుకు సరిపడా ఏంటంటే ఒక రోజు వరకు వెయిట్ చేస్తాడంట తన కూలి కోసం పనిచేసి. అదే ఒక నౌకరీ అంటే ఒక జీతగాడు ఏంటి అంటే ఒక ఉద్యోగి ఏమిటంటే ఇస్కో ఏక్ మహీనేమే శాలరీ చాహియే అంటే ఒక నెలకు సరిపడా వెయిట్ చేసి ఆ యొక్క జీతాన్ని అనేది అతను తీసుకుంటాడంట. ఒక దుకాణదార్ అంటే ఒక షాప్ కీపర్ ఏంటంటే 1 నుంచి 2 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తాడంటే ఎందుకంటే ఆ యొక్క షాపు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసి అంటే ఇక్కడ ఈ షాప్లో పలానా ప్రోడక్ట్లు ఉంటాయి, పలానా ప్రోడక్ట్లు అంటే ఈ యొక్క ప్రోడక్ట్లు బాగుంటాయి బాగా లేవు అని చెప్పి కొందరికి ఎందుకంటే మనం ఎస్టాబ్లిష్ అయ్యేదానికి దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు వేచి చూస్తాడట. అదే ఒక బిజినెస్ మ్యాన్ ఏంటి అంటే 5 సంవత్సరాలు అంటే చూడండి అంటే ఒక్కొక్క లెవెల్లో ఏమైపోతుంది రోజు, నెల, సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు. ఒక బిజినెస్ మెంటాలిటీ పీపుల్ ఎలా ఉంటారు అంటే కమ్సే కమ్ అంటే కనీసము
5 साल ఇంతజార్ కర్తా హై అంటే 5 సంవత్సరాలు ఇంతజార్ చేసి అంటే వేచి ఉన్న తర్వాత ఎటువంటి పొజిషన్కు వెళ్తారు అంటే కనుక ఇస్కి పుస్తేబి బయటకర్ కాతీ హై అంటే వాళ్ళ వంశ పారంపర్యం అంటే వాళ్ళ నెక్స్ట్ తరాలు కూడా ఏమిటి అంటే కనుక కూర్చొని తినగలిగేనంత అంటే కనుక స్థాయికి వెళ్తారు. మరి అంటే కనుక మరి మీరు ఏదైనా కూడా జిస్కో జితనా జల్దీ పైసా చాహియే ఏ ఉతనా హీ గరీబ్ హై అంటే మీకు ఎంత తొందరగా పైసలు కావాలనుకుంటే మీరు అంత పేదవాళ్ళు అని చెప్పి అంటే కనుక అపర కుబేరుడైన అంటే మన ఈయన అంటే కనుక అమెజాన్ చైర్మన్ గారు చెబుతున్నారు. అంటే దీన్ని అందరూ మనము అంటే ఒక ఇదిని అంటే కనుక ఏదైనా ఒకటి రావాలి చెయ్యాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. అంటే వెంటనే ఇన్స్టెంట్గా రావాలనుకుంటే ఆ విధానం ఏది కూడా ఉండదు. అలా కాకుండా ఎక్కడైతే టైం తీసుకుని అంటే కనుక ఎంత ఓపిక్గా ఉండి మనం వర్క్ చేస్తామో దానికి వచ్చే ఫ్రూట్స్ కూడా అంత తీయగా ఉంటాయి. అలా కాకుండా ఎంత అంటే కనుక మనకు ఓపిక ఓర్పు లేకుండా ఏంటి అంటే కనుక దాన్ని ఏమంటారంటే నడిమంత్రం సిరి అనొచ్చు, లేకపోతే అవన్నీ ఉండవు అనమాట. అవి ఎలా ఉంటాయో కూడా రాబోయే స్లైడ్స్లో మనం తెలుసుకుంటాము. ఇంకా చెప్పాలంటే అందుకే కాబోలు ఏంటంటే ఈ విధమైన ఒక అంటే కనుక చాలా మంది ఈ రోజు అంటే కనుక ఉద్యోగి అంటే కనుక నెలవారీ జీతగాడు అంటే నెల కోసం చేస్తాడు. అదే ఈ రకమైన అంటే కనుక బిజినెస్ మ్యాన్ వచ్చేసి అంటే చాలా చాలా చక్కగా ఉంటాడు అని అంటే ఇంకా చెప్పాలంటే తరతరాలు కూర్చొని తినగలిగేలా ఉంటాడు అని చెప్పినా కూడా ఈ రోజు ఏంటంటే ఉద్యోగాలకే జనాలు ఎక్కువ మంది క్యూ కడుతున్నారు. అంటే కారణం ఏమిటంటే మినిమం గ్యారంటీ ఉంటుందని, రిస్క్ తీసుకునే మెంటాలిటీ లేక, అంటే భయం అనమాట, బెరుకు అనమాట. ఏమిటి అంటే ఈ యొక్క భయము బెరుకుతోటి ఏంటంటే అంటే చాలా అంటే ఇంకా చెప్పాలంటే మన పెద్దలు కూడా మనకి ఏంటి అంటే నూరి పోసారు. అంటే ఉద్యోగం 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 అని. నిజంగా చెప్పాలంటే మరి ఉద్యోగం ఎలా ఉంటుంది ఏం కథ అన్నది కూడా నెక్స్ట్ మనము ఎందుకంటే రాబోయే ఎదురు తెలుసుకుంటాము. ఇక్కడ చూశారు అంటే కనుక అంటే ఒక యాక్టివ్ ఇన్కమ్ అంటే ఒక ఎంప్లాయీ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు. అంటే కనుక అంటే ఒక చోట మనం పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే మన దగ్గర మనం పనిచేసి ఏదైనా వ్యాపారం చేసినా కావచ్చు. కానీ ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే కనుక యాక్టివ్ ఇన్కమ్ ఉంటుందంట. అక్కడ ఏంటంటే డబ్బు కోసం మనం పని చేయాలి. ఫర్ మనీ ఏంటంటే మనం అంటే పని చేయాలి. ఇంకా చెప్పాలంటే మన పొజిషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఏంటంటే సెల్యూట్ అంటే దండలు అంటే దండలు వేయడాలు లేదా అంటే దండాలు పెట్టడాలు లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అంటే మరి ఈ రకంగా ఉంటే కనుక మరి తరతరాలు ఏ విధంగా కూర్చొని తింటారు సార్? అవుతుందా? కాదు సార్. మరి తరతరాలు ఒక కూర్చొని తినేలాగా మనకు కావాలంటే మనం ఏ విధమైన ఇన్కమ్లోకి వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఇక్కడ చూసారంటే ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్లో మీరు అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే ఇక్కడ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ బిజినెస్ ఓనరు లేదా ఈ ఇన్వెస్టర్ అనేది ఉంటారనమాట. అంటే ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే ఒక మాడ్యూల్ ఆఫ్ అంటే ఒక సిస్టమ్ని తయారు చేస్తాడు. ఆ సిస్టమే ఏం చేస్తుంది అంటే అంటే వాళ్ళకి లేదా వాళ్ళ తదనంతరం ఏంటంటే వాళ్ళ వారసులకు కూడా అంటే ఈరోజు ఏమిటి అంటే ఫాదర్స్ డే మనం జరుపుకుంటున్నాము. అంటే ఈరోజు ఎక్కడ చూసినా ఏ స్టేటస్ అంటే వాట్సాప్ స్టేటస్ చూసినా లేదా వాట్సాప్ చూసినా ఎక్కడ చూసినా ఫాదర్స్ డే ఫాదర్స్ డే ఫాదర్స్ డే. మరి ఈ ఫాదర్ ఏం చేస్తాడు అంటే అహర్నిశలు ఏంటంటే తన తరతరాలు బాగుండాలి, తన కుటుంబం బాగుండాలని చెప్పి సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు. మరి ఆ విధంగా మన కుటుంబాలన్నీ కూడా చక్కగా బాగా ఉండాలి అంటే మనం ఏంటి అంటే అంటే ఒక మంచి బిజినెస్ సిస్టమ్ని అంటే ఒక సిస్టమ్ని తయారు చేసినప్పుడు మాత్రమే మనం ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్తాం. కానీ అలా కాకుండా ఒక యాక్టివ్ ఇన్కమ్లో మనం పనిచేసి ఎంప్లాయీగా ఉన్నా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నా కూడా ఎప్పుడు ఏంటంటే దండాలు పెట్టే పొజిషన్లో మనం ఉంటాం. కానీ అంటే సూటు బూటు వేసుకుని అంటే లోపల చేయి పెట్టుకుని దర్జాగా ఉండేలాగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏమిటి అంటే ఒక బిజినెస్ సిస్టమ్ని మనము ఖచ్చితంగా అంటే తయారు చేయాల్సి ఉంటుంది. మరి ఆ బిజినెస్ సిస్టమ్ తయారు చేయాలి అంటే మన వల్ల అవుతుందా? అన్ని చోట్ల అవుతుందా? ఏమిటి అంటే ఇక్కడ చూశారు అంటే దాన్ని మరింత అంటే విపులంగా తెలుసుకునే దాని నిమిత్తం ఏంటంటే ఇక్కడ వృత్తులు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగం, 2 వ్యాపారం. మరి ఉద్యోగం అంటే ఏంటి? పని గంటలు అంటే మన పని గంటల్ని ఇంకొక అంటే యజమాని దగ్గర అమ్ముకోవటం. మరి వ్యాపారం అంటే ఏంటి అంటే పని గంటలు కొనుక్కోవటం. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 4 లేదా 5 మంది పనిచేస్తున్నారంటే అంటే రోజువారీ వాళ్ళు నా దగ్గర ఒక 10 గంటలు పనిచేస్తున్నారంటే ఆ 40-50 గంటల్ని నేను ఏంటంటే నేను కొనుక్కున్నట్టు అవుతుంది. అప్పుడు ఏంటి అంటే నాకు ఏంటి అంటే టైం అనేది ఏమిటంటే అంటే నా యొక్క రెగ్యులర్ టైము వాళ్ళ టైము కలిసి ఏం పోతుంది అంటే కాంపౌండింగ్ అవుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఏమిటంటే ఒక సిస్టమ్ని ఎప్పుడైతే మనం కొందరిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ పని గంటల్ని శాలరీ ఇచ్చి మనం తీసుకున్నాము అంటే ఇక్కడ కొంత రిస్క్ ఉంటుంది, కానీ రివార్డు కూడా ఉంటుంది. మరి రిస్క్ ఎక్కువ ఉందా రివార్డ్ ఎక్కువ ఉందా అన్నది ఈ రకంగా చూస్తే కనుక ఎప్పుడైనా కూడా ఒక స్టాటిస్టిక్స్ వచ్చినప్పుడు అంటే కనుక ప్రపంచంలో ధనవంతులు ఎవరు అంటే కనుక వ్యాపారుల పేర్లే వస్తున్నాయి, కానీ అంటే ఉద్యోగుల పేర్లు ఎక్కడా రావట్లేదు.
మరి అంటే ఎన్ని కోట్ల జీతం తీసుకున్నా ఎంత ఇదిగా ఉన్నా కూడా అక్కడ అంటే కనుక రావట్లేదు అంటే కనుక ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా ఎందుకంటే కొనుక్కునేవాడు ఎక్కువ అంటే ఏ ప్లేస్లో ఉంటాడు, పని గంటలు అమ్ముకునేవాడు ఏ స్టేజ్లో ఉంటాడు అన్నది ఇక్కడే చెబుతూ ఉంది. మరి ఉద్యోగం కావాలన్నా వ్యాపారం కావాలన్నా అన్నది మనకు మనమే ఏంటి అంటే కనుక అర్థం చేసుకోవాల్సిన పొజిషన్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే కనుక దాదాపు అంటే కనుక 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడు అంటే మా అబ్బాయి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతుంటే కనుక అంటే వాళ్ళ టీచర్లు అందరూ కలిపి అంటే రేపు మీరు ఎవరెవరు ఏమేమి అవుతారని చెప్పి చెప్పండి అని చెప్పారట. అంటే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మావాడు నన్ను అడిగాడు, నాన్న ఈ రకంగా అడిగారు నాన్న, నన్ను ఏం చెప్పమంటావు ఏం కథ అని. అంటే నాకైతే మాత్రం ఉద్యోగం అంటే ఏ రోజు ఇష్టం ఉండదు నాన్న, ఎన్ని కష్టమైనా ఎంత అయినా కూడా రిస్క్ అనేది తీసుకున్నా రివార్డ్ అనేది దక్కుతుంది. నాకైతే మాత్రం ఏమిటి అంటే కనుక అంటే వ్యాపారం చేయడమే ఇష్టము, సో నేను వ్యాపారనే అవుతానని చెప్పు అని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే కనుక వాడు అదే మాట చెప్పాడు. అంటే ఒక్కొక్కరు రకరకాల ఏదేదో చెప్పారు. మా వాడు ఇది చెప్పగానే అందరూ ఏంటంటే పళ్ళు నన్ను నవ్వారట. అంటే నవ్వినా కూడా మనకేంటి మనం ఏంటి అంటే మన మనస్ఫూర్తిగా ఏందనేది ఆలోచించుకొని చెప్పాం కాబట్టి అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అంతే అని చెప్పి మనం అనుకోవాలి. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు అదే పిల్లవాడు ఏంటంటే ఇప్పుడు కిడ్స్లో జాయిన్ అయ్యాడు. అంటే ఈరోజు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్లోనే ఏంటి అంటే అక్కడ అంటే అక్కడ కూడా సేమ్ ఇదే నిలబెట్టి అడిగారట. అంటే ఆ రోజు ఏంటంటే వాడు నన్ను అడిగి చెప్పాడు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను, నేను ఒక బిజినెస్ మ్యాన్ అవుతున్నాను అని చెప్పి అంటే రకరకాల మంది రకరకాలు చెబితే కనుక మా వాడు చెబితే కనుక అంటే దాదాపు ఉన్న మొత్తం క్లాస్లో ఒక ఇద్దరు మాత్రమే ఈ రకంగా చెప్పారంట. వాళ్ళిద్దరిని నిలబెట్టి ఎంత అంటే క్లాప్స్ కొట్టించారంట. అంటే ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్‌కు ఎంత ఉంది అన్నది అంటే మనకు మనమే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఏ రకంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారో, ఒక మెచ్యూరిటీ లేని వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే దానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఫ్రెండ్స్. మరి ఓకే వ్యాపారము అనుకున్నాము. మరి వ్యాపారాలు కూడా 2 రకాలు ఉంటాయి. ఏంటంటే అమ్మకం కోసం పనిచేసేటి, రెండోది ఏంటంటే నమ్మకం కోసం పనిచేసేటివి. కానీ ఎప్పుడైతే మనం అమ్మకం కోసం పనిచేసామో అక్కడ ఏంటి అంటే ఆ వ్యాపారం ఎక్కువ కాలం ఉండదు. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఆ యాక్టివ్ ఇన్కంలోనే ఉండాలి, కానీ అంటే ప్యాసివ్ ఇన్కమ్ లేక రాలేము. ఎందుకంటే రోజు కొత్త కస్టమర్ని చూసుకోవాలి, రోజు ఎవరో ఒకరికి అంటగట్టాలి కదా మాటలు చెప్పి. అలా కాకుండా నమ్మకాన్ని అమ్మామనుకోండి ఏంటంటే ప్రోడక్ట్ మీద మనకున్న నమ్మకాన్ని అమ్మామంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళ అవసరాలు మనం తీరుస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే అది రిపీట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా రిపీట్ అయిపోతూ ఏంటంటే మన కస్టమర్లు ఏంటంటే ఫలానా చోటుకి అక్కడ వెళ్తే చాలు చక్కటి అంటే సమాచారము అందుతుంది, చక్కటి సేవలు అందుతాయి, చక్కటి ప్రోడక్ట్ వస్తుంది అని ఎప్పుడైతే ఆ యొక్క ఇది పొందామో అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ యొక్క మన వ్యాపారం ఏమైపోతుంది అంటే మన యొక్క బిజినెస్ మ్యాట్లో అది ఒక బిజినెస్ అంటే ఒక సిస్టంలోకి మారిపోతుంది. ఆ సిస్టమే ఏంటి అంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్ను తెచ్చిపెడుతుంది. సో ఇక్కడ మేము చేసేది ఏమిటి అంటే నేను చేసే వ్యాపారానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే అమ్మకంతో పని లేని నమ్మకమైన వ్యాపారం. అంటే ఇక్కడ నాకు ఎందుకంటే చాలా మంది కొట్టుకుని ఎందుకంటే మన కంపెనీకి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు కాబట్టి ఎక్కువ చెప్తుంటే మీరు భలే మాట్లాడతారండి అని చెప్తారు. అయ్యా నేను మాట్లాడాలన్న ఉద్దేశం కాదు. నా కంపెనీకి ఏంటంటే నేనే అంటే ఇక్కడ సచిన్ టెండూల్కర్ కావచ్చు, లేదంటే అమీర్ ఖాన్ కావచ్చు, లేదా మహేష్ బాబు కావచ్చు, ఈ విధంగా మా కంపెనీకి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, మేమే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఏదో మాటలు చెప్పాలని కాదు, మాటలు చెప్తే ఒకసారి చెప్తాను, కానీ మీరు ఇంటికి పోయిన తర్వాత వాడే బాగుందని చెప్పి మీరు వస్తూ ఇంకా 10 మందికి చెబితేనే ఈ యొక్క వ్యాపారం రిపీట్ అవుతుంది. అంటే కరెక్ట్ సార్ మీరు అన్నమాట. ఎందుకంటే ఏదో నోటికే అంటే మీరు అన్నాను, కానీ నిజంగా మొన్న పలానా టీ పొడి ప్యాకెట్ కొనుక్కున్నాను బాగుంది, ఆ తర్వాత ఆయిల్ ప్యాకెట్ కొనుక్కున్నాను, ఆ తర్వాత గోధుమ పిండి ప్యాకెట్ కొనుక్కుంటున్నాను, సబ్బులు షాంపూలు, ఈ విధంగా ఏంటంటే మీ యొక్క షాపుకు రాగానే ఆటోమేటిక్గా ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ తోటి మేము ముందుకెళ్తున్నాము, ప్రతి ప్రోడక్ట్ ముందుకెళ్తుంది, ప్రతి ప్రోడక్ట్ బాగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. అంటే ఇక్కడ ఏమిటి అంటే మనం చేసేది ఏంటంటే అమ్మకంతో పని లేని నమ్మకమైన వ్యాపారం. మరి అసలు ముందు వ్యాపార విధానాలు ఎన్ని ఉన్నాయి ఏం కదా అని చెప్పి ఇక్కడ చూసుకుంటే ట్రెడిషనల్ వ్యాపారం అంటే పూర్వకాలంలో జరిగేది ఏంటంటే ట్రెడిషనల్ వ్యాపారం అంటే ఏమైపోతుందంటే 10 కంపెనీలతో పాటు వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ కూడా అక్కడ పెడుతూ ఉంటే, ఎందుకంటే చాలా మంది అంటే రకరకాల చేతులు మారాలి, మధ్యవర్తుల చేతులు, ఆ మధ్యవర్తుల చేతులన్నీ దాటిన తర్వాత ఆ యొక్క షాప్లోకి వెళ్ళిన తర్వాత ఆ షాపు వాడు కూడా ఏం చేస్తాడు అంటే వాడికి ఏ కంపెనీ ఎక్కువ లాభం ఇస్తుందో ఆ యొక్క కంపెనీని ఏంటంటే ప్రమోట్ చేస్తానికి బిగించేస్తాడన్న ఉద్దేశంతో కొన్ని కంపెనీలు ఏం చేశాయంటే ట్రెడిషనల్ విధానాన్ని ఆపేసి ఫ్రాంచైజీ విధానంలోకి వచ్చాయి. అంటే ఆ ఫ్రాంచైజీ విధానం అంటే ఏంటి అంటే ఒకరికి అప్పచెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఇలా ఉండాలి, ఇంత ప్లేస్లో ఉండాలి, ఈ కలర్ బోర్డు ఉండాలి, ఈ విధంగా అని చెప్పి ఏంటంటే ఫ్రాంచైజీ విధానంలో కూడా ఏమిటి అంటే ఆ యొక్క కంపెనీ ప్రోడక్ట్లే ఉంటాయి కాబట్టి ఏమిటి అంటే ఇంకా ఖచ్చితంగా ఏంటంటే ఆ ప్రోడక్ట్లు బాగా ఎందుకంటే ఒక దమ్ము ఉన్న ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు ఫ్రాంచైజీ విధానంలోకి వచ్చేసారు. అక్కడ కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఏంటి అంటే కొన్ని చోట్ల కొన్ని ఏరియాలలో అంటే వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ పీపుల్ లేకపోతే ఏంటంటే ఆ ప్రోడక్ట్లు అక్కడ మూవ్ కావనమాట.
ఎప్పుడైతే మూవ్ కావో అప్పుడు ఏమైపోతుంది అక్కడ ఆ యొక్క అంటే ఎల్లలు అనేది కొంచెం కొంచెం పెట్టుబడి పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేయాల్సిందే. మరి దీన్ని ఓవర్కమ్ కావాలన్న ఉద్దేశంతో ఏమిటి అంటే కనుక డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక విధానం పుట్టుకొచ్చింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఏమిటి అంటే కనుక ఇక్కడ కూడా ఏంటి అంటే కనుక అసలైనవి నకిలీవి అని చెప్పి 2 రకాలు ఉంటాయి. మరి అసలైనవి ఏమిటి, నకిలీవి ఏమిటి అన్నది తెలుసుకున్నప్పుడు మాత్రమే ఏంటంటే మనం అసలైన దాన్ని ఈజీగా పట్టుకోగలం అనమాట. మరి అసలైంది ఏమిటి అంటే ఇక్కడ ఒకటే ఒక తంబు రూల్ అంటే కనుక గుడ్డు గుర్తు ఏమిటి అంటే కనుక మనం ఏమీ లేదు అంటే మనం మన ఇంటికి అవసరం నిమిత్తమే మనం ప్రోడక్ట్లను వాడుకుంటూ ఆ ప్రోడక్ట్లను 10 మందికి తెలియజేస్తే అదేంటంటే అసలైన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఉంటుంది. అలా కాకుండా ఏంటి అంటే కేవలం డబ్బుల కోసం, వ్యాపారం కోసం 10 రూపాయల ప్రోడక్ట్ను ఏంటంటే 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అంటే ఇక్కడ ఏంటంటే వ్యాపారమే లక్ష్యంగా ఎప్పుడైతే మనం ప్రోడక్ట్లు కొనుక్కుంటామో అదేంటంటే ఎక్కువ కాలం ఉండదు. ఆ యొక్క ఇది ఏంటంటే ఎక్కువ కాలం ఉండదు. అదే నకిలీ వ్యాపారం అనమాట. మరి ఒక డైరెక్ట్ సెల్లింగ్ అంటే కనుక ఈరోజు ఒక డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని ఏమనుకోవచ్చు అంటే కనుక ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ ఫ్రాంచైజీ మోడల్ అని చెప్పొచ్చు. మరి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ విధానంలోనే మన ఆర్సిఎం కంపెనీ కూడా వెళ్తూ ఉంది. అంటే ప్రతి కంపెనీ ఏ డైరెక్ట్ సెల్లింగ్ విధానమైనా కూడా చెప్పేది ఏమిటంటే ఇదే అనమాట. అంటే కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటుంది, మధ్యలో ఒక సిస్టమ్ ఉంటుంది, మధ్యవర్తులు ఎవరు ఉండరు, అడ్వర్టైజ్మెంట్ ఏమీ లేని కారణంగా ఏమిటి అంటే మా ప్రోడక్ట్లు చాలా 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 ధర తక్కువ అని చెప్పి చెప్తారు. కానీ తీరా వచ్చేటప్పటికి ఇందాక మనం తెలుసుకున్నట్లు వాళ్ళ అంటే కనుక అది వచ్చేసి అంటే కనుక అంటే అన్డూయబుల్ అంటే కనుక పర్సనల్ బీబీలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క బిజినెస్ ప్లాన్ అవన్నీ కూడా మన యొక్క అంటే కనుక ఫ్లెక్సిబుల్గా ఉండదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ప్రైస్లన్నీ కూడా అన్అఫోర్డబుల్గా ఉంటాయి. అవన్నీ కాకుండా మన కంపెనీ ఏమిటి అంటే డిఫరెంట్ మోడల్లో మన కంపెనీ వెళ్తూ ఇంకా చెప్పాలంటే రకరకాల అంటే చాలా మంది మన విధానంలోకి వచ్చేలాగా మనం మార్గదర్శిగా మారామని చెప్పి ఇందాకే తెలుసుకున్నాము. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఉన్న మరికొన్ని గొప్పదనాలు తెలుసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఏంటి అంటే బయట ఏదైనా కూడా ఒక ఫ్రాంచైజీ కావచ్చు, ఒక ట్రెడిషనల్ వ్యాపారం కానీ చేస్తే కనుక అక్కడ చాలా చాలా హ్యూజ్ రిస్క్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఈ విధానంలో ఏంటంటే ఏమి అంటే కనుక నో రిస్క్. ఇంకా చెప్పాలి అంటే కనుక ఇక్కడ అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు సపోజ్ గుంటూరే తీసుకుందాం. గుంటూరులో ఆల్రెడీ కేఎఫ్సి ఉంది, ఆల్రెడీ అంటే కనుక డామినోస్ ఉంది. సపోజ్ ఒక మెక్డొనాల్డ్స్ అనే ఒక షోరూమ్ అనేది ఇక్కడ ఓపెన్ చేయాలంటే కనుక కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కానీ ఆ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వరు. అంతేకాదు అంటే కొన్ని సంవత్సరాల పాటు మనకి తట్టుకునే కెపాసిటీ ఉంది. అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి దాన్ని అంటే డెవలప్ చేసే ఇది ఇంకా చెప్పాలంటే మన ఆస్తిపాస్తులు అన్నీ చూపిస్తే కానీ కూడా అంటే ఆ కంపెనీ మనకి అంటే కనుక ఈ యొక్క విధానాన్ని ఇవ్వదు. కానీ మన యొక్క విధానం ఏమిటి అంటే కనుక అకార్డింగ్ టు అవర్ బడ్జెట్ అనమాట. మీరు కావాలంటే 1000 రూపాయలు, 10,000, 50,000, ₹1,00,000 లేదంటే 10 లక్షల రూపాయలు లేదా 10 కోట్ల రూపాయలు ఈ విధంగా ఏమిటి అంటే కనుక ఎంత డబ్బు అయినా కూడా మన అంటే కనుక మన తాహతు మేరకు చేసుకునే ఒక వెసులుబాటు ఏమిటి అంటే కనుక ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక కొన్ని అంటే కనుక మన పికప్ సెంటర్లకి డైరెక్ట్గా ఏంటంటే లింక్ చేసామంటే కనుక ₹1 పెట్టుబడి లేకుండా కూడా ఒక అంటే కనుక మనం అంటే కనుక వ్యాపారం చేసుకునే ఒక వెసులుబాటు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ విధానంలోనే ఉంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే కనుక ఇందుకు ఏంటంటే ముందస్తు అంటే ఎక్స్పీరియన్స్ ఏమీ కావాల్సిన అవసరం లేదు. ఏదైనా మీరు ఒక షాప్ పెట్టాలన్నా ఇంకో చోట ఏం చేయాలన్నా కూడా మనకు ముందస్తు ఎక్స్పీరియన్స్ కావాలి. ముందస్తు అంటే లేకుండా అంటే ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా మనం పోలేము ముందుకు. కానీ ఈ యొక్క విధానంలో ఏంటంటే ఏ విధమైన ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఏంటంటే మీరు మేము రెడీ అంటే మాలాంటి వ్యక్తులము, మాలాంటి వెబినార్లు, ఇంకా లీడర్స్, కంపెనీ అందరూ కూడా మన వెన్నంటూ ఉండి మనల్ని అంటే ముందుకు నడిపించే ఒక అంటే విధానము ఇక్కడ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఏంటంటే అబద్ధాలు చెప్పాల్సిన అక్కర్లేదు. అంటే బయట చాలా చాలా విషయాల్లో చాలా చాలా ఇంకా చెప్పాలంటే మా యొక్క పత్తి వ్యాపారంలో కూడా ఏమిటి అంటే కొన్ని ప్రోడక్ట్లు కొన్ని ఏదైనా మూవ్ కావాలంటే ఎంత కాదనుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి 100% అంటే కనుక అక్కడ ఉన్న అబద్ధాలు కూడా నాకు నచ్చకనే నేను ఏంటంటే కనుక నేను చేసే వ్యాపారం నుంచి కూడా అంటే ట్రెడిషనల్ వ్యాపారం నుంచి దూరంగా రావడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో అసలు నిజమే చెప్పాలి, నిజం చెప్తేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అంతేకాదు ఇక్కడ చెప్పాలంటే నో బౌండరీస్. అంటే మనం ఏదైనా రెగ్యులర్గా ఏదైనా చేస్తే కనుక అంటే ఈ ఊరికే లేదా ఈ ప్రాంతానికే లేకపోతే ఈ వీధికే ఈ పరిమితం అనమాట. కానీ ఇక్కడ అలా కాదు. మనకి ఏంటంటే భారతదేశంలో ఏ జిల్లాలోనైనా, ఏ రాష్ట్రంలో, ఏ ఊరులోనైనా, ఎక్కడైనా కూడా అంటే కనుక చేసుకునే ఒక అద్భుతమైన అంటే ఈ యొక్క వ్యాపారం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే నో బౌండరీస్. ఇంకా చెప్పాలి అంటే కనుక ఇక్కడ ఏంటంటే మనకి ఎలాంటి స్టాఫ్ ఏమీ అక్కర్లేదు. 1 man ఆర్మీ, అతడే ఒక సైన్యం. అంటే కనుక ఈవెన్ మనం ఒక్కలమే కూడా ఏమిటి అంటే కనుక ఈ యొక్క విధానాన్ని ఏంటంటే ముందుకు నడపచ్చు. ఆ విధమైన అంటే కనుక ఇటు స్టాఫ్ కూడా అవసరం లేని విధానము డైరెక్ట్ సెల్లింగ్ విధానము. ఇంకా చెప్పాలి అంటే కనుక మనకు కాంపిటీషన్ కూడా లేదు.
ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఒకటి నేనేంటంటే నా షాపే కాదు, నా ఎదురు షాపు, మా పక్క షాపులో కూడా అయ్యా మీరు మీ యొక్క అంటే చేసుకుంటూ కూడా నా ఆయిల్ అమ్మండి, మా గోధుమ పిండి అమ్మండి, ఇంకా చెప్పాలంటే కనుక నేను ఎలా చేస్తున్నాను ఏం కథ కూడా మీకు అందరికీ చెప్పి నేర్పిస్తానని చెప్పి, అంటే వీలైనంటే కనుక కొంతమంది ఇతర షాపుల వాళ్ళకు కూడా నేను నా సర్వీస్ ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను? మరి బయట విధానంలో ఏంటి, వాళ్ళు మనకు కాంపిటేటర్గా అవుతారు. కానీ ఇక్కడ ఈ విధానంలో ఏంటంటే మనకు కాంపిటీషన్ అనేది లేదు. మరి ఇంత బాగా ఉన్న విధానము, ఇంత చక్కగా ఉన్న విధానము ఏమిటి అంటే కనుక ఈరోజు అంటే కనుక ఎందుకు ఇంకా అంటే కనుక మన ఇండియాలో ఇది కావట్లేదు, కొందరు మాత్రమే ఈ రకంగా అవుతున్నారంటే కనుక అంటే మన మైండ్ సెట్ను మార్చుకోలేక. ఇక్కడ ఏంటి అంటే కనుక మనము 100% ఏంటంటే గివర్గానే మారాలి, ఇచ్చేవాళ్ళం అంటే సమాజం బాగుండాలి. ఈరోజు చూడండి మన తిలోక్ చంద్ చాబ్రా గారు సమాజం బాగుండాలి, సమాజానికి నా వంతుగా ఏంటంటే 1,00,00,000 కుటుంబాలకి నేను ఈ యొక్క డిస్ప్లే వాల్ అనే విధానాన్ని తీసుకెళ్ళి ఇవ్వాలి అనే ఆలోచనతోటి ఆయన ముందుకెళ్తున్నాడు. మరి ఆ యొక్క ఇదితో ఏంటి, ఆ యొక్క మంచి కాన్సెప్ట్కు మంచి వాళ్ళకి అటాచ్ అయిపోయి ఆటోమేటిక్గా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటే ఏం తీసుకుందామంటే ఇక్కడ పని కాదు, ఇస్తేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఈరోజు ఏంటంటే చాలామంది ఏంటి అంటే చాలామంది లీడర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకా కొందరు డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఎందుకు ఇది ముందుకు వెళ్ళట్లేదంటే సెల్ఫిష్నెస్ అనమాట, స్వార్థం. మీ నాకేంటి స్వార్థం. ఇక్కడ ఏంటంటే స్వార్థాన్ని వదులుకొని వాక్ చేస్తేనే ఇక్కడ పని జరుగుతుంది. కానీ మీరు స్వార్థపరులుగా ఉంటే, ఇందాక నేను అన్నా చూడండి, యద్భావం తద్భవతి అంటే మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి అనుకుంటే మాత్రం ఇక్కడ కాదనమాట. మీరు మనస్ఫూర్తిగా ఏదైనా చేస్తేనే అప్పుడు మాత్రమే ఏంటంటే సంకల్పం అనేది పూర్తవుతుంది. మనం అనుకున్నది గట్టిగా అనుకుంటే అయితాదిలే, అయి తీరుతుందనమాట. ఆ విధమైన పవర్ ఏమిటి అంటే కనుక డైరెక్ట్ సెల్లింగ్ విధానానికి ఉంది. మరి అటువంటి డైరెక్ట్ సెల్లింగ్ విధానాల్లో అంటే కనుక ఒక ప్రత్యేకమైన వేలో వెళ్తూ ఏంటంటే వీలైన కుటుంబాలని ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్న అంటే కనుక మన కంపెనీ చైర్మన్ గారు చెప్తున్న ఈ యొక్క విషయాలను ఇక్కడ మీరు చూశారు అంటే కనుక మరి ఈరోజు ఆర్సిఎం అనేది ఇంత గొప్ప సామ్రాజ్యంగా ఒక గత 21 సంవత్సరాలుగా ఎందుకు ముందుకెళ్తుంది అనే దానికి ఆయన ఒక 4 అంటే కనుక కారణాలు చెప్పాడు. ఆ 4 కారణాలు ఏమిటి అంటే కనుక ఒకటి, రియల్ ప్రోడక్ట్స్. అదేంటి సార్ అన్ని చోట్ల రియల్ ప్రోడక్ట్స్ కాకుండా రియల్ ప్రోడక్ట్ ఉంటాయా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కొన్ని చోట్ల ఇందాకే నేను చెప్పాను చూడండి, డూప్లికేట్ కంపెనీలో ఎలా ఉంటుందంటే రియల్ ప్రోడక్ట్లే ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ ఏంటి అంటే ఒక పెన్ను ఉంది, ఆ పెన్ను బయట మార్కెట్లో 10 రూపాయలు ఉంటే వాడు 50 రూపాయలు 100 రూపాయలు అమ్మి ఆ యొక్క అంటే మీరు బాగా చదివారంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే ఉంటుంది. నన్ను ఎవరు ఏమిటి అంటే ఎవరు కన్విన్స్ చేయలేదు, నన్ను ఎవరు మభ్యపెట్టలేదు, నాకు మనస్ఫూర్తిగానే ఈ యొక్క వస్తువుకి ఇంత డబ్బులు చెల్లించి నేను అంటే ఈ యొక్క ప్రోడక్ట్ను కొంటున్నాను, ఏ కారణాల చేత నేనైతే మాత్రం రిటర్న్ ఇవ్వను, దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే రిటర్న్ ఇవ్వని అని చెప్పి మనతోటి రాయించుకొని మరీ అమ్ముతారు. కానీ ఇక్కడ మన యొక్క ప్రోడక్ట్లు ఏంటి తెలుసా అంటే మీరు ఇంటికి డజన్ సబ్బులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సబ్బు ఒకవేళ మీకు నచ్చకపోతే మిగతా 11 సబ్బులు మనకిచ్చి మళ్ళీ మీరు మీ డబ్బులు రీఫండ్ తీసుకోవచ్చు 30 రోజుల గడువులో. సో పైపెచ్చు ఏంటంటే మన ప్రోడక్ట్లన్నీ కూడా ప్రతి ఇంటికి ఉపయోగపడేది. అక్కడ చూసారంటే కింద మన ప్రోడక్ట్లు ఎలా ఉంటాయంటే డైలీ యూజబుల్, ప్రతి మనిషి అంటే పొద్దున గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అంటే ఉపయోగపడే ప్రోడక్ట్లు మాత్రమే మన కంపెనీలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే హెల్త్ సపోర్టివ్ అంటే అక్కడ మన చైర్మన్ గారు నించొని ఉన్నారు, ఆ చైర్మన్ గారు బ్యాక్ సైడ్ రాసిన ఉన్న ఆ యొక్క ఇది ఏమిటంటే హెల్త్ సపోర్టివ్. ఇంకా చెప్పాలంటే మన ప్రోడక్ట్లన్నీ కూడా ఏంటంటే ఆరోగ్యాన్ని అంటే కాపాడుతాయి. ఆరోగ్యాన్ని పాడు చేసే అంటే ఈవెన్ బిస్కెట్ కావచ్చు లేదా కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఏ వస్తువు కూడా మన దగ్గర ఉండదనమాట. అంటే ఈరోజు చాలా చోట్ల ఏంటంటే ఎంత అంటే అనారోగ్యపు వస్తువులు అమ్ముతున్నారో మనకందరికీ తెలిసిందే. తెలిసి కూడా కానీ ఇక్కడ ఏమిటి అంటే హెల్త్ సపోర్టివ్ ప్రోడక్ట్లు, అంతేకాదు చెప్పాలంటే హై క్వాలిటీ, చాలా హై క్వాలిటీతో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రీజనబుల్ ప్రైస్. మరి రీజనబుల్ ప్రైస్గా ఒక హై క్వాలిటీని ఎలా ఇవ్వగలుగుతున్నారంటే అదే బ్యూటీ ఆఫ్ అంటే మన డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనమాట. మరి ఆ డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని అవపాసన బట్టి చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈరోజు ఆర్సిఎం కంపెనీ ఏంటంటే చాలా జోష్గా ముందుకెళ్తుంది. ఇంకా రెండో కారణం చూస్తే అక్కడ సింపుల్, ట్రాన్స్పరెంట్ అండ్ ఎథికల్ మార్కెటింగ్ ప్లాన్. ఇక్కడ చూడండి అంటే చాలా సరళమైన, చాలా ట్రాన్స్పరెన్సీ అంటే మీకు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ ఇవ్వండి. చూడండి ఇక్కడ అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఎథికల్ అంటే విలువలతో కూడిన మార్కెటింగ్ ప్లాన్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే కొంత అవగాహన పెట్టి మీరు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తే అంటే మన జర్నీ పోయే కొద్దిగానే ఈ కంపెనీలో ఇన్ని ఎథిక్స్ తోటి ఒక కంపెనీలు పనిచేస్తాయా, ఇటువంటి కంపెనీ కూడా ఈ భూప్రపంచం మీద ఉంటుందా అని మనకే ఆశ్చర్యం వేసి, ఇంకా చెప్పాలంటే ఇంత మంచి కంపెనీలో మనం ఉన్నందుకు ఏంటంటే మన రోమాలు కూడా నిక్కబొడుచుకొని మరింత ముందుకు వెళ్ళేంత ధైర్యాన్ని ఆ యొక్క సిస్టమ్ మనకు అందిస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే విలువలతో కూడిన ఎడ్యుకేషన్. ఇందాక నేను చెప్పాను ముందస్తు
ఎక్స్పీరియన్స్ ఏమీ అక్కర్లేదు, మిగతా అంతా కూడా మనము ఒక సమాజానికి మంచి చేయాలి, బాగు చేయాలి అని చెప్పి నేను మనం ముందుకు వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా ఆ విలువలతో కూడిన ఎడ్యుకేషన్ సిస్టము మనకి ఈ యొక్క అంటే ఈ యొక్క ఇండస్ట్రీ, ఈ యొక్క లీడర్స్ ఈ విధంగానే అది అంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ట్రస్ట్ బిట్వీన్ డైరెక్ట్ సెల్లర్స్ అండ్ కంపెనీ అంటే ఒక డైరెక్ట్ సెల్లర్కి అలాగే కంపెనీకి ఏమిటి అంటే మధ్యలో ఏంటి అంటే నమ్మకం కావాలి. అటువంటి నమ్మకం మన కంపెనీ మీద ఉంది కాబట్టి ఏంటంటే రాబోయే స్లైడ్స్లో కొన్ని మరిన్ని విషయాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే మన కంపెనీ కొన్ని అంటే రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యి అంటే మన కంపెనీ లాక్డౌన్ కూడా అయితే కనుక ఇటువంటి కంపెనీని మీరు లాక్డౌన్ చేస్తారేంటి, ఈ కంపెనీని తెరిపించాలి, మా పొట్టలు కొట్టద్దు అని చెప్పి కొన్ని వేల మంది జంతర్ మంతరు ఇటువంటి చోట్ల అంటే ధర్నాలు చేసి మరీ తెరిపించుకున్న కంపెనీ మన కంపెనీ అంటే ఇక్కడ ఎంత అంటే ట్రస్ట్ బిట్వీన్ డైరెక్ట్ సెల్లర్స్ అండ్ కంపెనీకి ఎంత ఉందో మనకి ఏంటంటే ఇక్కడే బాగా బాగా అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలి అంటే చాలా చోట్ల ఏంటి అంటే ఇందాక మీరు చూస్తే కనుక అంటే ఎక్కడైనా కూడా ఏంటంటే హై క్వాలిటీ ప్రోడక్ట్ లో ప్రైస్కి వస్తుంది అంటే కనుక మనకి ఏంటంటే నమ్మబుద్ధి కాదు. కారణం ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రైస్ తగ్గిందంటే క్వాలిటీ తగ్గుతుంది, ప్రైస్ పెరిగింది అంటే క్వాలిటీ పెరుగుతుంది అనమాట. అంటే అంటే పిండి కొద్ది రొట్టె అంటారు. కానీ ఇక్కడ మన ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ విధానం గొప్పది ఏంటంటే ఇక్కడ ప్రైస్ తక్కువ, క్వాలిటీ ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే అనవసరపు ఖర్చులు ఏంటి అంటే ఈ మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఇటువంటి ట్రాష్ ఖర్చులు, కాస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కలిపి ఏమైపోతుంది అంటే తక్కువ ధరతోటి హై క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఒక్క ఆర్సీఎంఏ ఎందుకు అందిస్తుంది అంటే అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్. అంటే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ యొక్క టూల్ని చాలా చాలా సక్రమంగా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ మరింత మందికి మార్గదర్శకంగా మారుతూ మన కంపెనీ వెళ్తుంది అంటే ఎంత గొప్ప విధానంలో మనం ఉన్నామో మనమే ఒకసారి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే మన ఆర్సీఎం కంపెనీ గొప్పతనం ఏంటంటే పూర్ అంటే ఈవెన్ అంటే చాలా చాలా కొన్ని కంపెనీలో ఏమిటి అంటే మేము ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే మాకు చెప్తారనమాట. అంటే ఈ యొక్క విధానంలో మీరు ముందుకు వెళ్ళాలంటే మీ ప్రొఫైల్ +1 ఆర్ +2 అంటే మీ ప్రొఫైల్కి ఈక్వలెంట్ పర్సన్స్ తోటి వెళ్ళి మీరు వర్క్ చేయండి. లేదంటే ఈ యొక్క ప్రోడక్ట్ల గురించి మీకంటే ఎక్కువ అంటే ప్రొఫైల్ పీపుల్కి లేదా అంతకంటే ఎక్కువ ప్రొఫైల్ పీపుల్కి వెళ్ళండి. సపోజ్ మీ యొక్క కేటగిరీ సైకిల్ అయితే కనీసం సైకిల్ తొక్కే వాళ్ళతోటే వర్క్ చేయండి. లేదంటే అంటే మోటార్ సైకిల్ లేదా అవసరమైతే కారు ఇటువంటి వాటి జోలికి వెళ్ళండి, కానీ నడిచి వెళ్ళే వాటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీ టైం వేస్ట్ అని చెప్పి మనస్ఫూర్తిగా అంటే అక్కడ చెప్తారు. కానీ మన యొక్క ఆర్సీఎం కంపెనీ విధానం ఏంటంటే ఈవెన్ ఏంటంటే రోడ్డు మీద అంటే బిచ్చగాడు సైతం ఇంకా చెప్పాలంటే అతన్ని అయ్యా బాబు రోజు ఎందుకు ఈ రకంగా అడుక్కుంటావు, నీకు డబ్బు కోసమే కదా, అలాంటి ఎందుకు ఈ రకంగా చెప్పి ఈ రకంగా చెయ్యి, ఒక మంచి ప్రోడక్ట్లు ఉన్నాయంటే అతను కూడా చేసుకొని అతను కూడా అఫోర్డబుల్గా ఏంటంటే ఏ సాధారణ వ్యక్తి కూడా చేసుకోగలగా అంటే పూర్ మ్యాన్ కూడా అటాచ్ అయ్యే కంపెనీ ఏదైనా ఉంది అంటే మీరు భూతత్వంలో పెట్టి వెతికి రకరకాల కంపెనీలు మీరు వెతికితే లాస్ట్కు ఫిల్టర్ అయ్యి మిగిలేది మన ఆర్సీఎం కంపెనీ మాత్రమే అని చెప్పి గట్టిగా చెప్పొచ్చు. మరి ఇంత గట్టిగా ఎందుకు జరుగుతుంది అంటే మీరు ఒక్కసారి మన ఆర్సీఎం వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ అబౌట్ అస్ అనే చదివారు అంటే అక్కడ అంటే మన కంపెనీ క్లియర్గా రాసి ఉంది అంటే ఈ యొక్క కంపెనీ రేట్లు ఏ రకంగా ఉంటాయి, ఈ యొక్క కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, డెవలపింగ్ ఈచ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ కీపింగ్ ఇన్ మైండ్ ద మెయిన్ మోటో ఆఫ్ హెల్త్ యాజ్ ద వైటల్ ఫ్యాక్టర్. అంటే తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ ఏమిటి అంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము తయారు చేస్తాము. అంతేకాదు ఇంకోటి ఏమంటున్నాం, అండ్ కీపింగ్ ద ప్రైస్ ఆఫ్ ఎవ్రీ ప్రోడక్ట్ అట్ ఆర్మ్స్ లెంగ్త్ ఫర్ ఎవరీ హౌస్ హోల్డ్ ఆఫ్ ద కంట్రీ. అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం అంటే కూడా అందుకోగల అంటే ఆర్మ్స్ లెంగ్త్ ఉండేలాగా ఏంటంటే మన ఆర్సీఎం కంపెనీ ప్రైసింగ్ని ఆ విధమైన ప్రైసింగ్ తోటి చేస్తుందని చెప్పి ఇందాక మనం అనుకున్నాం చూడండి, గట్టిగా అనుకుంటే అయితాదిలే అన్నది. ఎందుకంటే మన కంపెనీ ఆ విధంగా గట్టిగా అనుకొని వెళ్తుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ అయితా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీకు ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క చిన్న అక్షరాలు మీకు అగుపడకపోవచ్చు. ఒక్కసారి ఏంటంటే ఈ యొక్క ఆర్సీఎం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అబౌట్ అస్ అని చెప్పి అక్కడ ఉన్న వాటిని చదవండి. ఇంకా మన కాన్వెంట్ పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు ఇప్పుడు వేలు అంటే డబ్బులు వెచ్చించి వాళ్ళకి ఇంగ్లీష్ చదువులు చదివిస్తున్నాం కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఒక్కొక్క లైను చదివి దాని అర్థాన్ని చెప్పించుకోండి. అప్పుడు ఏంటంటే మీరు కూడా నాకు మించిన అంటే ఉత్సాహంతో ముందుకు వెళ్తారనమాట. అరే ఒక కంపెనీ ఇన్ని ఆలోచించి ఇంతగా చేస్తుందా, అంతేకాదు చెప్పింది చేస్తూ కూడా పోతుందా అన్నది మనకే అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఫౌండర్ విజన్ అంటే మన
యొక్క టీసీ చాబ్రా గారి విజన్ ఏంటంటే ప్రాస్పరిటీ ఆఫ్ ఆల్ విత్ వాల్యూస్. ఇక్కడ కూడా చూడండి, ప్రాస్పరిటీ అనట్లా, ప్రాస్పరిటీ ఆఫ్ ఆల్ విత్ వాల్యూస్, విలువలతో కూడిన ప్రాస్పరిటీ అన్నది అందించడమే లక్ష్యంగా మన కంపెనీ గట్టిగా అనుకుని ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు ఏంటంటే మనం ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఇక మనకు వస్తే కనుక ఏంటంటే మార్కెటింగ్ అంటే ఏది తీసుకున్నా ఏంటి అంటే మార్కెటింగే. అంటే కనుక మొన్న అంటే ఇంకా కాసేపట్లో మీరు కూడా ఆ యొక్క వీడియో చూస్తారు. ఆ వీడియోలో ఏమిటి అంటే ఈవెన్ ఏంటంటే మార్కెటింగ్ ఒక తల్లి తన చిన్న పిల్లవాడికి ఏంటంటే చందమామ రావే జాబిల్లి రావే, ఆ చందమామ రాదని తెలుసు అయినా కూడా ఆ పిల్లవాడికి అంటే కనుక అన్నం పెడుతుంది. ఇంకా చెప్పాలంటే భూచోడ రా అని చెప్పి అంటే కనుక మభ్య పెట్టి లేదా అంటే ఈ విధంగా అన్నం తినిపిస్తుంది. అక్కడి నుంచే మన మార్కెటింగ్ అనేది బిగిన్ అవుతుందని చెప్పి అంటున్నారు. అంటే కనుక మార్కెటింగ్ అంటే మన చిన్న పిల్లల నుంచే ఏంటి అంటే కనుక మార్కెటింగ్ అనేది ఈ భూప్రపంచంలో కామన్ అయిపోయింది. ఇంకా చెప్పాలి అంటే కనుక ఒక చనిపోయిన శవం మీద కూడా ₹1 కాయిన్ పెట్టి అంటే ఎందుకు శ్మశానానికి తీసుకెళ్తారంటే అక్కడ యొక్క కాటి కాపరితోటి కూడా బాబు ఈ ₹1 డబ్బులు తీసుకొని నా యొక్క శవాన్ని బాగా కాల్చు అని చెప్పి చెప్పడం అని చెప్పి ప్రతిదీ కూడా అంటే మన సమాజంలో జరిగే ప్రతి విధానము కూడా మార్కెటింగ్ అని చెప్పి చెప్తున్నారంటే అంటే మార్కెటింగ్ అనేది లేకుండా మనం ఉండలేం ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే మన ఇంటికి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ మనం కొని తీరాల్సిందే. మరి కొనాలి అంటే ఏం చేయాలి? అమ్మేవాడు ఉంటేనే కొనుగోలు అవుతుంది, కానీ అమ్మేవాడు లేకపోతే కొనుగోలు అవుతుందా? అంటే మార్కెటింగ్ అంటేనే ఏంటి అంటే క్రయ విక్రయాలు. మరి క్రయాలు లేకుండా విక్రయాలు ఉండవు, విక్రయాలు లేకుండా క్రయాలు ఉండవు. మరి అంటే ఈ విధంగా సేలు పర్చేసు రెండు ఉంటేనే ఆ యొక్క ట్రాన్సాక్షన్ పూర్తయిపోయి దాన్ని ఏమంటారంటే మార్కెటింగ్ అంటారు. మరి మన యొక్క మార్కెటింగ్ విధానాలు ఏ రకంగా ఉన్నాయని ఇప్పుడు మనం ప్రశ్నించుకుంటే ఎలా ఉంది అంటే కనుక అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈనాడు పేపర్లో వచ్చిన ఈ వార్తను చూస్తే అంటే కొంటే ఒక్కొక్క నిమ్మకాయ ₹6 అదే రైతు అమ్మితే ఒక్కొక్క కేజీకి ₹7 వస్తుందంట. మరి ₹7 కేజీకి ఎక్కడ, ఒక్కొక్క నిమ్మకాయ ₹6 ఎక్కడ? మరి ఈ విధానాన్ని అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అంటారా? ఇది సరైన విధానమేనా? అంటే కనుక ఎక్కడైనా చూడండి, ఎందుకంటే కనుక ఈరోజు మనం ప్రోడక్ట్ అమ్మాలంటే ఏంటి అంటే కనుక చాలా తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది. అదే కొనాలి అంటే కనుక చాలా చాలా ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది. కానీ అందుకే ఏమవుతుందంటే ఇప్పుడు మనం చేసే ఈ విధానాలన్నీ కూడా ఏంటంటే మార్కెటింగ్ అంటే అందరూ కూడా ఏమిటి అంటే కనుక వీళ్ళు ఏదో మాటలు చెప్పి అంటగడతారు, మభ్య పెడతారని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు అంటే కనుక ప్రజెంట్ మన మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ అటువంటిది అనమాట. మరి అటువంటి సిచ్యువేషన్కి కొత్త భాష్యాన్ని చెబుతూ మన ఆర్సీఎం కంపెనీ ఏంటంటే తన పేరులోనే ఆర్సీఎం అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్, సరైన పద్ధతితో క్రయ విక్రయాలని చెప్పి ఇటు అమ్మకందారు ఇటు కొనుగోలుదారు ఇద్దరు కూడా విన్ బై విన్ అంటే అమ్మినవాడు హ్యాపీగా, కొనుగోలుదారుడు కూడా హ్యాపీగా ఉండేలాగా మన ఆర్సీఎం కంపెనీ విధానం వెళ్తుందంటే కనుక పేరులోనూ పెట్టుకొని ఇందాక అంటే ముందుకు తీసుకెళ్తున్న ఆ విధానం ఏమిటి అంటే మన ఆర్సీఎం కంపెనీ. మరి ఆర్సీఎం కంపెనీ యొక్క లోగో కూడా చూశారు అంటే మన ఆర్సీఎం కంపెనీ 20 సంవత్సరాల కిందట పెట్టినప్పుడు మన మొట్టమొదటి లోగో ఇదే అనమాట. ఎందుకంటే మన విధానాన్ని చూసి ఎవరైనా కూడా టిక్ మార్క్ పెట్టాలి, క్రాస్ మార్క్ పెట్టకూడదు. అది క్రాస్ మార్క్ పెడితే కనుక అది రైట్ విధానం కాదు. మన విధానం ఏంటంటే ఎవరైనా కూడా ఇటు అమ్మకందారుడైనా కొనుగోలుదారుడైనా కంపెనీ అయినా కూడా ఎవరైనా కూడా టిక్ బాగుంది 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 అని చెప్పి టిక్ పెట్టాలనే ఉద్దేశంతో ఏంటంటే మన కంపెనీ మొట్టమొదట ఆ టిక్ మార్క్ తోటి లోగో తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఏంటంటే అమ్మకందారు కొనుగోలుదారు ఇద్దరు కూడా అంటే మనస్ఫూర్తిగా ఏంటి అంటే ఒకరికొకరు కరచాలనం చేసుకుంటూ అంటే ముందుకు వెళ్ళాలి, హ్యాపీగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మన యొక్క అంటే లోగోని ఏంటంటే కాలక్రమేణా ఏంటంటే మార్పు చేయడం జరిగింది. మరొకటి అటువంటి లోగోని ఏమిటి అంటే ఈ రోజు అంటే మన బాడీ ఆరోగ్యంగా ఉండాలి అంటే 3 గుణాలు వాతము, పిత్తము, కఫము, ఆ 3 బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ప్రజెంట్ మన కంపెనీ లోగో ఏమిటి అంటే ఆర్సీఎంకి వచ్చేసి ఈ లోగో అనమాట. ఇంకా చెప్పాలంటే ఆర్సీఎం అనేది ఏమిటి అంటే మన కంపెనీ యొక్క బ్రాండ్ అనమాట. నిజంగా మన కంపెనీ పేరు ఏమిటంటే ఫ్యాషన్ షూటింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫ్యాషన్ షూటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 1977లో అంటే ఒక బట్టలు తయారు చేసే కంపెనీగా స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరంలో మన తిలక్ చంద్ర చాబ్రా గారు ఏంటి అంటే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ విధానం గురించి పూర్తిగా అవపాసన పట్టి ఈ యొక్క ఇండియాలో కూడా ఈ యొక్క కామన్ మ్యాన్ కూడా ఈ యొక్క విధానాన్ని అందజేయాలనే ఉద్దేశంతో మనకు ఏంటంటే ఆర్సీఎం అనే నినాదంతో ముందుకెళ్తుంది. నిజంగా చెప్పాలంటే కంపెనీ పేరు ఫ్యాషన్ షూటింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా ఇంత చెప్తున్నాను అంటే చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ నేను పర్చేజ్ చేశాను నాకు డబ్బులు రాలేదు అంటే ఆ తర్వాత ఏంటంటే నేను చూడయ్యా నీకు పలానా తారీఖున ఇంత పడింది, పలానా తారీఖున ఇంత పడింది అని చెప్పి అకౌంట్ చూస్తే సార్ అక్కడ ఫ్యాషన్ షూటింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అవునయ్యా ఫ్యాషన్ షూటింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మన కంపెనీ పేరు. అంటే ఈవెన్ మనకు వచ్చే క్యాష్ బ్యాక్, మనకు వచ్చే ఈవెన్ మన కంపెనీకి ఇచ్చే పేమెంట్స్ అన్నీ కూడా మనము ఫ్యాషన్ షూటింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోటే మనం చేస్తామన్నమాట. అంటే ఆర్సీఎం అనేది మన కంపెనీ యొక్క బ్రాండు. మన కంపెనీ యొక్క ఒరిజినల్ పేరు ఏమిటి అంటే ఫ్యాషన్ షూటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఏంటంటే బిల్వాడా రాజస్థాన్లో ఉన్నదనమాట.
ఇందాక నేను అన్నట్టు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క అంటే కనుక ఈ యొక్క వాతము పిత్తము కఫం అనేది ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి ఇక్కడ చూడండి ఎంత చక్కగా మన యొక్క ఒక డైరెక్ట్ సెల్లర్ ఏంటంటే రాశాడో చిత్రీకరించాడో చూశారంటే వాతం అంటే అందులో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, పిత్తం అంటే అందులో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, కఫం అంటే అందులో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ డిఫిషియన్సీ కావచ్చు లేకపోతే ఎక్కువ కావచ్చు కావడం వల్ల మన బాడీకి ఏ విధమైన అంటే ఇబ్బందులు వస్తాయి. మరి ఆ ఇబ్బందులంతా రాకుండా అంటే ప్రతి మనిషి కూడా ఏమిటి అంటే వాతము పిత్తము కఫము ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మన బండి బ్యాలెన్సింగ్ గా నడుస్తుందన్న ఆ విధానాన్ని మనకు తెలియజేస్తూ ఏంటంటే కంపెనీ ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క లోగో తోటి ముందుకెళ్తుంది అనమాట. మరి ఈ రోజు ఆర్సిఎం ది గ్రేట్, ఆర్సిఎం ది గ్రేట్, ఆర్సిఎం ది గ్రేట్, ఆర్సిఎం సూపర్, ఆర్సిఎం సూపర్, ఆర్సిఎం సూపర్ అని చెప్పి అంటే ఎక్కడ జల్లడ వేసినా కూడా మన విధానానికి మించింది లేదు అని చెప్పి ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతున్నాము. ఇంకా చెప్పాలంటే కనీ విని ఎరుగని కంపెనీ, ద నెవర్ బిఫోర్ కంపెనీ అని చెప్పి చెప్పుకుంటున్నాము. మరి ఇంత గొప్పతనాన్ని ఈ యొక్క కంపెనీ రంగరించుకొని వచ్చిందంటే ఇది ఏదో ఒక్క రోజుతో ఉత్తిగా వచ్చింది కాదు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూసారంటే గ్రేట్ థింగ్స్ నెవర్ కేమ్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్. అంటే ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒక గ్రేట్ థింగ్స్ ఎప్పుడు కూడా అంటే కంఫర్ట్ జోన్ నుంచి రావు. అనేక ఛాలెంజెస్, అనేక రకరకాల అంటే ఛాలెంజెస్ వెళ్ళి వాటిని ముందుకు అంటే తీసుకెళ్ళిన తర్వాతనే ఏమిటి అంటే ఒక కంపెనీ ఏంటంటే ఆ విధమైన ఛాలెంజెస్ అన్ని కూడా తీసుకున్న తర్వాతనే ఈరోజు ఆర్సిఎం ద గ్రేట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే మన కంపెనీ ఏంటంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాము, బట్టలు తయారు చేసే కంపెనీ. మన కంపెనీ స్టార్టింగ్ చేసిన రోజున ఏంటంటే ఒకే ఒక ప్రోడక్ట్, అది కూడా ఏంటంటే ప్యాంటు బిట్టు షర్ట్ బిట్టు. మరి ప్యాంటు బిట్టు షర్ట్ బిట్టు రోజు మనుషులకు అవసరమా? కాదు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పి మన కంపెనీ ఏంటంటే ఎఫ్ఎంసీజీ అంటే నిత్యావసర వస్తువులకి కూడా రావడం జరిగింది. మరి డే 1లో మనకు తెలియదు కదా అంటే ఎలా తయారు చేయాలి ఏం కథ అని చెప్పి తెలియక ఏం చేసింది కంపెనీ కొందరు థర్డ్ పార్టీలతోటి వెనక టైఅప్ అయ్యి ప్రోడక్ట్లను ఏంటంటే మార్కెట్ చేయడం బిగిన్ చేసింది. మార్కెట్ చేయడం ఎప్పుడైతే చేసిందో అప్పుడు ఏమైపోయింది అంటే ఆ ప్రోడక్ట్కు అంటే సరైన నాణ్యత ఉండేది కాదు. ఎక్కడికి పోయినా కూడా ఏంటి అంటే ఈ ప్రోడక్ట్లు బాగలేవు. ఇంకా చెప్పాలంటే 2005లోనే అంటే ఈ యొక్క ఆర్సిఎం కంపెనీ ప్రోడక్ట్లు వాడి నేను ఈ రోజు ఇంత గొప్పగా చెప్తున్నాను కదా, ఆ రోజు నేను ఈ కంపెనీని రిజెక్ట్ చేసిన కంపెనీ ఆర్సిఎం అనమాట. మరి ఆ రోజు ఏంటంటే థర్డ్ పార్టీలతో టైఅప్ కావడం మూలాన అంటే కంపెనీలో ఏంటంటే క్వాలిటీ ప్రాబ్లం రాక అన్ని రకాలుగా సో దీన్ని ఓవర్కమ్ కావాలని చెప్పి కంపెనీ ఏంటంటే ఈరోజు కంపెనీ తయారు చేసే ఉత్పత్తుల్లో దాదాపు సింహభాగం అంటే 80% ఆఫ్ ప్రోడక్ట్లు ఏంటి అంటే దీన్ని ఓవర్కమ్ అయ్యేదానికి కంపెనీ ఏంటి సొంతంగా ఏంటి అంటే ఆసేతు హిమాచలము అంటే ఏ ఏరియాలో ఆ ఏరియాలో ఏంటంటే కొన్ని రకాల ఫ్యాక్టరీస్ను పెట్టి ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అంటే బాగలేదు అన్న చోటనే బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనిపించుకుంటూ ముందుకు వెళ్తున్న కంపెనీ అనమాట మన ఆర్సిఎం కంపెనీ. ఇంకా చెప్పాలి అంటే కొన్ని రకాల అంటే రాజకీయాలు అంటే మనకు ఇంట్లోనే రాజకీయాలు ఉంటాయి. అలాంటిది ఆ యొక్క ప్లేస్ తాలూకు కొన్ని రకాల అంటే రాజకీయాలకు తలొగ్గి ఏంటి అంటే మన కంపెనీ ఏంటి అంటే ఎంత లెవెల్కి వెళ్ళిపోయింది అంటే ప్రభుత్వము అంటే మన కంపెనీని అంటే సీజ్ చేసింది, లాక్ చేసింది అనమాట. అయినా కూడా ఏంటంటే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇందాక చెప్పారు చూడండి, ట్రస్ట్ బిట్వీన్ డైరెక్ట్ సెల్లర్స్ అండ్ కంపెనీ అని చెప్పి కొన్ని వేల మంది ఏంటంటే మా కంపెనీ చేసిన తప్పేంటి, మేము ఇంతమందిని ఈ కంపెనీలో బతుకుతున్నాము మరి ఈ రకంగా అని చెప్పి కొన్ని నెలల పాటు నిరాహార దీక్షలు జంతర్ మంతర్ తర్వాత చేసి మన కంపెనీని ఓపెన్ చేయించుకున్నారు అంటే చరిత్రలో ఏంటంటే ఒకసారి క్లోజ్ అయిన తర్వాత తిరిగి తెరుచుకున్న డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మన ఇండియాలో అస్సలు లేదు ఫ్రెండ్స్. మరి ఒకసారి క్లోజ్ అయ్యి మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఓపెన్ చేసుకున్న ఏకైక కంపెనీ మన ఆర్సిఎం. అంటే మన ఆర్సిఎం కంపెనీ గొప్పతనం ఏంటో అందుకనే నేనేమన్నాను ఈరోజు టైటిల్ కూడా కనీ విని ఎరుగని కంపెనీ. ద నెవర్ బిఫోర్ కంపెనీనే కాదు, ద నెవర్ ఆఫ్టర్ కంపెనీ కూడా చెప్పొచ్చు. కాకపోతే భవిష్యత్తుని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు కాబట్టి నేను ఏంటంటే ద నెవర్ బిఫోర్ కంపెనీనే అని చెప్పి మాత్రమే ఈరోజు మన టాపిక్ పెట్టడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే ఆ తర్వాత ఏమైంది, లాక్డౌన్ ఓపెన్ తర్వాత కంపెనీ అంటే ఏంటంటే ఒక బాల్ని కిందికేసి కొడితే ఎంత స్పీడ్తో పైకి ఎరుగుతుందో ఆ విధంగా ఏంటంటే రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన టర్నోవర్తో, రెట్టించిన కుటుంబాలని, రెట్టించిన డిస్ట్రిబ్యూటర్లను చేరుకుంటూ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్యుపై చేస్తూ ఈరోజు ఏంటి అంటే చాలా చాలా ముందుకు మన కంపెనీ వెళ్తుంది అంటే మనము హ్యావ్ టు ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ అనమాట. ఇంకా చెప్పాలి అంటే రకరకాల మిగతా కంపెనీలు ఏంటంటే ఆర్సిఎం విధానం ఏమిటి అంటే ఇక్కడ సేవే అంటే ఖచ్చితంగా సేవ ఆలోచన ఉన్నవాడు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతాడు. కానీ తాత్కాలికంగా ఇన్స్టెంట్ ఇన్కమ్స్ వెంటనే కావాలంటే ఇక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక్కొక్క కుటుంబాన్ని చేరుకొని ఆ కుటుంబాలు మళ్ళీ కొనుగోలు చేస్తూ ఆ కుటుంబాలు మరికొన్ని కుటుంబాలకి చేరేదానికి కొంత టైం పడుతుంది.
మరి ఆ టైం ఇందాక నేను చెప్పాను అంటే ఒక బిజినెస్ మ్యాన్ అనేది ఎంత చక్కగా అంటే దాదాపు ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే అతనికి ఏంటంటే తన తరతరాలు తినేలాగా డబ్బులు ఏ రకంగా వస్తుందో ఆ విధంగా ఏంటంటే చాలా వరకు ఏంటంటే చాలా మార్కెట్లో ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికే డైరెక్ట్ సెల్లింగ్కి రావాలని చెప్పి ఒక అంటే తప్పుడు విధానం ఉంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ విధానానికి రావాల్సింది ఏంటంటే 10 మందికి మంచి పంచేదానికి, మంచిని పెంచేదానికి, ఆ మంచిని పెంచే ద్వారా మనం కూడా లబ్ధిని పొందేదానికి రావాలి. కానీ డబ్బుల కోసం నిజం చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి సార్. ఆ విధంగా ఏంటంటే ఇన్స్టెంట్ మనీ కోసం రకరకాల ఈ కంపెనీ కాదని చెప్పి ఆ కంపెనీలోకి వెళ్ళి ఆ కంపెనీలో కూడా డబ్బులు లేక అక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ అంటే మొదట్లో ఓహో బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ తర్వాత చూస్తే కనుక ఏమీ ఉండదు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే ఈ కంపెనీని ఎవరైతే కనుక అంటే నించుని అంటి పెట్టుకుని కంపెనీ విధానాలు తూచా తప్పకుండా ముందుకెళ్తున్నారో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈరోజు చెప్పాలంటే లెజెండ్గా అంటే మీరు చెప్పాలంటే ఈ రోజు కూడా ఏంటంటే మన కంపెనీ ఆర్సీఎం బిజినెస్ ఛానల్లో ఏంటంటే ఒక్కొక్క లెజెండ్ అంటే ఒక కొన్ని సంవత్సరాల క్రితం ముందు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అంటే ఈ యొక్క ఆర్సీఎం కంపెనీలోకి వచ్చారు, ఏ విధంగా వాళ్ళు వర్క్ చేశారు, ఏ ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, ఎంత గొప్ప స్థాయికి ఎదిగారు అంటే కొన్ని లక్షల రూపాయలు అంటే పర్ మంత్ ఏమిటి అంటే సుమారు అంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకునే లెవెల్కి అంటే ఏ విధంగా వెళ్ళారు చూసారంటే అంటే తాత్కాలికంగా ఇన్స్టెంట్ మనీ కోసం కాకుండా ఎప్పుడైతే అంటి పెట్టుకుని ఈ విధానానికి వెళ్ళారంటే ఇక్కడ రెండో బొమ్మలో చూపించినట్టు ఇలా పట్టుకుని హైగా ఎలా ఉందో ఆ విధమైన సక్సెస్ గ్రాఫ్తో వెళ్తూ మీరు చెప్పాలంటే ఆర్సీఎం అఫీషియల్ అంటే ఆ ఛానల్లోకి ఆ యొక్క అంటే యూట్యూబ్లో వెళ్ళారంటే ఈ విధమైన సక్సెస్ స్టోరీలు మీరు చాలా చాలా చూడొచ్చు. ఈ రోజే సురేంద్ర వస్తు గారిది పూర్తయింది, లాస్ట్ వీక్ మన గోయాంక గారిది, అంతకు ముందు వారం ఏంటంటే మనం ఆ పైన ఆ యొక్క లిజెండ్ తాలూకు కూడా ఏంటి అంటే మనము వినడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఆర్సీఎం అంటే ఏమిటి అంటే ఈ విధంగా ఏమిటి అంటే రోజు రోజుకు ఏంటంటే మన దేహ దారుఢ్యం ఏ రకంగా పెరుగుతుందో మనము ఒక్కొక్క ఫ్యామిలీకి ఏంటి అంటే మీరు కనుక అంటే ఈ యొక్క విధానాన్ని చేర్చుకుంటూ వెళ్ళారంటే ఆ ఫ్యామిలీస్ అన్ని కలిపి ఏంటి అంటే ఒకానొక రోజుకి ఏమైపోతుందంటే మనము ఫుల్ అంటే స్ట్రెంగ్త్ తోటి వెళ్తాము. ఇంకా మన ఆర్సీఎం కంపెనీ గొప్పతనం ఏంటంటే 95+% కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ 95 కాస్త 96 అవుతుంది, 94 కూడా కాదనమాట. ఎందుకంటే మన కంపెనీ యొక్క ప్రోడక్ట్లు అన్ని కూడా వాడారు అంటే వాడుతూనే ఉంటారు. ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఏంటంటే ఓ గుప్పెడు అంటే బియ్యం పట్టుకున్నప్పుడు 4, 5 రాలిపోతాయి అనమాట. ఆ విధంగా ఉన్న వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ అంటే వాళ్ళని ఎవరు సాటిస్ఫై చేయలేరు అనమాట. అటువంటి వాళ్ళు తప్పితే 95%+ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే కనుక మనం ఆర్సీఎం అనే విధానంలోని అంటే ఈ యొక్క డిస్ప్లే వాళ్ళని ముందుకు తీసుకెళ్తే మనం ఎంత చక్కగా ముందుకు వెళ్ళొచ్చో మనకి ఈ రకంగా అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలంటే మన విధానాలు ఏమిటి అంటే ఏదో ఏసీ గదుల్లో కూర్చొని అంటే జిమ్మిక్కులు మిక్కులు చేసి అంటే సొంత తెలివితేటలు అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ మిగతా కంపెనీ ఏంటంటే అందిదే జుట్టు అందకపోతే కాళ్ళు నైజం. కానీ మన కంపెనీ నైజం ఏంటంటే అందినా కాళ్ళే, అందకపోయినా కాళ్ళే. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి అందుకు తార్కాణమే ఏమిటి అంటే మన దగ్గర అంటే యూనిక్ ప్రోడక్ట్ అనమాట. ఈ యొక్క గామా ఒరిజినాల్కి అసలు కాంపిటేటరే లేరు. మరి కాంపిటేటర్లే లేనప్పుడు ఏంటి చాలా మంది అసలు ముందు ఏంటి అంటే రూపాయిది 2 రూపాయలు, 5 రూపాయలది 10 రూపాయలు తీసుకుంటారు. కానీ విదేశాల్లో వేల రూపాయలు ఉన్న గామా ఒరిజినల్ని కామన్ మ్యాన్కు కూడా అందించాలని చెప్పి మన కంపెనీ కేవలం 100 రూపాయలకే అందిస్తుంది అంటే మన కంపెనీ ఎంత అంటే అందినా కాళ్ళే, అందకపోయినా కాళ్ళే. కస్టమర్ ఈజ్ కింగ్ అని చెప్పి మన కంపెనీ వెళ్తుంది అంటే ఆ ఒక కోర్ వాల్యూస్ అనమాట. ఈ విధమైన కోర్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఏంటంటే వాల్యూస్ విధంగానే మన కంపెనీ ముందుకెళ్తుంది. కాబట్టి ఈ రోజు ఏంటంటే ఇంత గొప్పగా ముందుకెళ్తుంది. ఇంకా చెప్పాలంటే ఆర్సీఎం అనేది అసలు ముందు చెప్పాలంటే అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక్క మెతుకు చూస్తే చాలన్నట్టుగా ఈవెన్ సింగిల్ డిజిట్ ప్రోడక్ట్స్ మన దగ్గర వాడినా కూడా ఏంటంటే ఆ ప్రోడక్ట్ ₹1 షాంపూ వాడినా, ₹5 బత్తీల ప్యాకెట్ వాడినా, ₹9 భుజియా ప్యాకెట్ వాడినా ఆ ప్యాకెటే మాట్లాడుతుంది అంటే ఆర్సీఎం ప్రోడక్ట్లు ఎంత బాగా ఉంటాయని. ఇంకా చెప్పాలి అంటే మన కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ అంటే అది ఆయిల్ కావచ్చు, బిస్కెట్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే తాజాగా వచ్చిన నూడిల్స్ కావచ్చు, కాక్రాలు కావచ్చు, ఏది తీసుకున్నా ఏమిటంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్లే ఉంటాయి. కానీ ఆరోగ్యాన్ని పీల్చే ప్రోడక్ట్లు మన కంపెనీ అసలు తయారు చెయ్యదు. సో ఆర్సీఎం అంటే ఆరోగ్యం. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఏమైపోయిందంటే నిత్యావసరాల తాలూకు ఎక్కడికి పోయినా కూడా అంటే రూపాయి వస్తువు కొనుక్కోవాలని లోపలికి పోతే ₹10 వస్తువు అనమాట. అక్కడికి పోతే ఏంటంటే మనం గోధుమ పిండికి పోతే కాంబో ప్యాకులు చెప్పి అంటే ఆ గోధుమ పిండితో పాటు ఆయిల్ కోసం పోతే పంచదార, ఈ విధంగా ఏంటంటే కాంబో ప్యాకులు చేసి మనం ఒకదానికి పోతే వాళ్ళు ఇంకోటి మనకి అందజేస్తూ ఏంటంటే ఏ విధంగా ఉందో చూడండి. అంటే ఒక డిటర్జెంట్ పౌడర్ కోసం మనం పోయామంటే ఆడ పెట్టింటాడు ఒక బోర్డు. అంటే మీరు 4 కేజీలు 6 కేజీలు కొనుక్కుంటే మీకు ఒక బకెట్ ఇస్తానంటే మనం బకెట్ కోసం పోయామా, పౌడర్ కోసం పోయామా?
మరి అర కేజీ ప్యాకెట్ కొనాలని చెప్పి పోయి 5 కేజీలు 6 కేజీలు ఏంటనక ఈ విధంగా ఎక్కువ వస్తువుల్ని మనతోటి ఏంటనక రకరకాల అంటేనక ఎరలు చూపిస్తూ ఇంకా చెప్పాలంటే మనల్ని ఆ యొక్క అంటేనక ఎక్కువ కొనుగోలు చేపించి మనల్ని అప్పుల పాలు ఇంకా చెప్పాలంటే ఆ తదుపరి ఏంటంటే ఆ క్రెడిట్ కార్డు గోకడం వల్ల ఏమైపోతుంది అంటే తిప్పల పాలు చేస్తున్నాయి అంటే కనుక ఈ రోజు అంటే మార్కెట్లో ఎలా ఉందో చూడండి. సో అంటే ఇది ఆసేతు హిమాచలం జరుగుతుంది. మీరు చెప్పాలి అంటే అది అంటే ఇక్కడ చూసారంటే ఓనం స్పెషల్ అని చెప్పి ఈ యొక్క ఇమేజ్ లో మీరు చూడొచ్చు. అంటే కేరళ కావచ్చు, ఇంకా చెప్పాలంటే నార్త్ ఇండియా దీపావళి, ఇక్కడ దీపావళి స్పెషల్ అని చెప్పి ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కడ చూసినా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఇది కొంటే ఇది ఫ్రీ, ఇది కొంటే ఇది ఫ్రీ, ఇది కొంటే ఇది ఫ్రీ అని చెప్పి ఎలా ఉంది మన విధానం అంటే ఒకదానికి పోతే ఇంకా 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 చాలా వస్తువులు కొనిపెడుతూ అంటే కనుక మన కంపెనీలు అంటే కనుక ఈ విధంగా చేస్తున్నాయి. మరి ఆ విధానాలు ఎలా ఉంటాయో కూడా ఒక్కసారి ఏంటి అంటే కనుక ఒక చిన్న అంటే కనుక ఒక 2 నిమిషాల వీడియోలో మనము చూసే ప్రయత్నం చేద్దాము. ఆ వీడియో ఒక్కసారి నేను ప్లే చేస్తాను. అన్ని వస్తువుల్ని ఒకే చోటమే సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ ఈజ్ సూపర్ మార్కెటింగ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఎప్పుడు ఏ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా మన చూపు రైట్ కార్నర్కి వెళ్తుంది. సో ఆ స్పాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన ప్రోడక్ట్స్ని అక్కడ పెట్టాం. చూపు తర్వాత మనల్ని అట్రాక్ట్ చేసేది స్మెల్. లెఫ్ట్ సైడ్లో చూడు. సో అక్కడ సువాసన ఇచ్చే ప్రోడక్ట్స్ని పెట్టుంటారు. నైస్ ఫ్రేగ్రెన్స్ కస్టమర్స్కి మంచి ఫ్రెష్నెస్ని ఇస్తుంది అంటారు. రా, లోపలికి రాగానే చేతికి బాస్కెట్ ఎందుకు ఇస్తారో తెలుసా? తెలుసు సార్, వస్తువులన్నీ పెట్టి తీసుకెళ్ళడానికి. ఒక్క ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన కస్టమర్ చేతికి బాస్కెట్ ఇస్తే వెంటనే గిల్టీగా ఫీల్ అయి 10 ప్రోడక్ట్స్ కొంటారనే. అదేవిధంగా ఈ థర్డ్ రోలో బిస్కెట్స్, చాక్లెట్స్ అని పిల్లలు తినే ఐటమ్స్ పెట్టుంటారు. వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉండాలనే. అత్యవసర వస్తువులైన రైస్, పాలు, పప్పులు వీటన్నిటిని చివరన పెట్టుంటారు. ఎన్ని ప్రోడక్ట్స్ ని దాటుకుని అక్కడికి రావాలి కదా. సో నువ్వు క్యాషువల్ గా అటు ఇటు చూసి నీకు కావాలనుకుని వేరే ప్రోడక్ట్స్ ని కొనేస్తావు. ఈ సూపర్ మార్కెట్ లో విండో చూసావా? లేదు సార్. క్లాక్ కూడా ఉండదు. ఏ లోపలికి వచ్చే కస్టమర్ కి టైం పోయేది తెలియకూడదు. అది మాత్రమే కాదు, అన్ని సూపర్ మార్కెట్స్ లో లోపలికి రావడానికి ఒక దారి, బయటికి వెళ్ళడానికి ఒక దారి. కస్టమర్స్ కొనడానికి వచ్చినవి మాత్రం కొనుక్కుని వెళ్ళిపోకూడదు కదా. వీటన్నిటిని మించి బిల్ కౌంటర్ కి పక్కన పిల్లలు ఇష్టపడే ప్రోడక్ట్స్ ని పెడతారు. బిల్లు వేయడానికి లైన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేత కొనిపించడానికి. అదిగో టీవీలో చూడు, మన కాంపిటీటర్ న్యూ ఫ్యాంటసీ కంపెనీ తాలూకు మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రోడక్ట్ ఏంటో చెప్పకుండానే యాడ్ ఇస్తున్నారు. కస్టమర్స్కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఓ, మన కంపెనీలో కూడా అది ఏం ప్రోడక్టో కనిపెట్టడానికి జుట్టు పీక్కుంటున్నారు. మార్కెటింగ్ లో ఇంతుందా సార్? నేను చెప్పింది కేవలం 10%. మార్కెటింగ్ ఇస్ ఎవ్రీవేర్. పుట్టిన బిడ్డకి చందమామని చూపించి అన్నం తినిపించడం దగ్గర నుంచి చనిపోయాక రూపాయి కాయిన్ పెట్టి నా బాడీని సరిగా పూడ్చేవాడితో చెప్పడం ఒక రకమైన మార్కెటింగే. సో నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ మార్కెటింగ్. ఇకపై దేన్ని చూసినా మార్కెటింగ్ చూపుతో చూడు. సార్, ఇకపై సేల్స్ అండ్ మార్కెటింగ్ లో అదర్ కొడతాను సార్. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. అంటే ఈ విధంగా ఏమైపోతుంది అంటే కనుక మనము ఒకటి కొనాలనిపిస్తే కనుక 10 కొనిపిస్తూ అంటే ఏ విధంగా తయారైంది అంటే కనుక ఒక మార్కెటింగ్ అనే విధానము. అంటే మీకే ఎందుకంటే ఇక్కడ కళ్ళకు కట్టినట్లు ఇందాక వీడియోలో చూసాము. కానీ మన ఆర్సీఎం కంపెనీ ఏంటంటే అందుకు భిన్నంగా ఏంటంటే ఆర్సీఎం అంటే ఆదాయం. అంటే ఒక 3 నెలల పాటు ఆర్సీఎంలో లభించే మీ ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు వాడండి. అది అంటే కనుక ఆర్సీఎంలో ఏమిటి అంటే కనుక ఉప్పు నుంచి ఊరగాయ వరకు, ఇంకా చెప్పాలంటే పప్పు నుంచి పాయసం అంటే స్వీట్ వరకు, ఇంకా చెప్పాలంటే తలకు రాసుకునే ఆయిల్ నుంచి కాళ్ళకి రాసుకునే క్రీమ్ వరకు, ఇంకా చెప్పాలంటే లోపల వేసుకునే బన్నీ, ఇటువంటి ఇన్నర్వేర్ నుంచి బయట వేసుకునే కోట్ వరకు దాదాపు ఏమిటి అంటే కనుక సుమారు ఒక 600 నుంచి 700 ప్రోడక్ట్లు ఆర్సీఎంలో ఉన్నాయి. ఈ ప్రోడక్ట్లు ఏవి వాడినా కూడా మన ఇంటి బడ్జెట్ మనతోటి మాట్లాడుతుంది. ఏంటి అంటే కనుక అంటే అనవసరాలు లేవని, ఇక్కడ ఏది కూడా ఆకర్షణ లేవని. అంటే మరి చూడండి, మార్కెట్లో దొరికే వాటికి భిన్నంగా మనం ఎంత ముందుకెళ్తున్నామో, ఏ విధంగా వెళ్తున్నామో చెప్పాలంటే మరి చెప్పండి. మన కంపెనీ కనీ ఎరగని కంపెనీ కాదంట. అవునంటారా? కాదంటారా? ఇంకా చెప్పాలంటే కనుక ఆర్సీఎం అంటే ఆనందం.
అంటే ఈరోజు ఏంటంటే రకరకాల కంపెనీలు అంటే రకరకాల రంగాలు రకరకాల చోట్ల ఉపాధి కోల్పోతే మన కంపెనీ ఏంటంటే ఇచ్చేదానికి ప్రిపేర్ అయిపోయింది. అంతే ఇచ్చేయడం కూడా ఇవ్వడం ఎలా ఉంటుందంటే అంటే ఇప్పుడు మనం చేసే వ్యాపారం కావచ్చు, మనం చేసే ఉద్యోగం కావచ్చు, కేవలం మనకు తోటే పోయిద్ది. మళ్ళీ మన పిల్లవాడు ఏంటంటే దాన్ని అంటే డెవలప్ చేయాలంటే వాడు మళ్ళీ జీరో నుంచి బిగిన్ కావాల్సిందే, లేకపోతే ఇంకా కొంత అంటే ఇబ్బందుల పాలు కావాల్సిందే. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం కొద్ది కాలం పాటు అంటే ఇందులో కనుక వర్క్ చేసి అంటే ఈ యొక్క అంటే కస్టమర్లుగా వాడుకుంటూ ఈ కంపెనీకి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కంపెనీ తాలూకు ఏంటంటే ప్రచార సారథులుగా కూడా ఏంటంటే మనం మారిపోయి ఈ యొక్క కంపెనీని ఈ యొక్క ప్రోడక్ట్ని వీలైన కుటుంబాలకి అంటే చేర్చాము అంటే మనకు వచ్చే ఇన్కమ్స్ ఎలా ఉంటాయి, మనకు వచ్చే ఆ కంపెనీ ఇచ్చే, ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రకరకాల కొన్ని కోట్ల రూపాయలు ఏమిటి అంటే అడ్వర్టైజ్మెంట్ నిమిత్తం ఇస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ నిమిత్తం ఇచ్చే డబ్బుల్నే మనకి ఏంటంటే కంపెనీ బోనస్ రూపంలో ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే కంపెనీ మనకు చెప్పేది ఒకటే అనమాట. అక్కడ పక్కన చూస్తే కామ్ ఏక్ బార్ ఇన్కమ్ బార్ బార్ అంటే మనం చేసే పని ఒక్కసారే. మనం ఆయిల్ గురించి చెప్పినా, లేదా సబ్బు గురించి చెప్పినా, షాంపూ గురించి చెప్పినా, గోధుమ పిండి గురించి చెప్పినా కూడా మనం చేసే పని ఒక్కసారే. కానీ ఆ కస్టమర్ మళ్ళీ తీసుకుంటూ మళ్ళీ 10 మందికి చెప్తూ పోతే ఏమైపోయింది, ప్రతిఫలం ఏమవుతుంది అంటే ప్రతిసారి వస్తుంది. ఇంకా ఆ యొక్క వచ్చే ప్రతిఫలం ఎంతవరకు ఉంటుంది అంటే దాదాపు 7 తరాలకు సరిపడా ఉంటుంది. మరి 7 తరాలకు ఉంటుందా లేదా అన్నది ఏంటంటే ఇక్కడ చూశారంటే 2 బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఆర్సీఎం ఓపి శర్మాజీ, రవి ఓపి శర్మ అని చెప్పి ఒక బొమ్మ ఉంది అక్కడ. అంటే ఆ వైట్ చొక్కా అంటే వైట్ కోట్ వేసుకున్న ఆయన ఓపి శర్మ గారు అయితే ఆయన అంటే కచోరీలు అమ్ముకుంటూ తన కెరీర్ను బిగించేసి అంటే ఐఏఎస్ స్థాయికి ఎదిగి ఐఏఎస్ స్థాయి నుంచి ఐఏఎస్కు రాజీనామా చేసి అంటే ఈ యొక్క ఆర్సీఎం విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి కొన్ని అంటే ఇబ్బంది అంటే అనుకోకుండా ఆయన చనిపోతే వాళ్ళ అబ్బాయి రవి శర్మ గారు ఈరోజు ఏంటంటే ఆ యొక్క అంటే ఆయన అంటే చనిపోయిన ప్లేస్ నుంచి అంటే అదే పిన్ లెవెల్ నుంచి తన యొక్క కెరీర్ను స్టార్ట్ చేసి ఈరోజు అంటే యావత్ భారతదేశంలోనే ఏంటంటే నెంబర్ 1 పరిస్థితి స్థాయికి ఎదిగాడు. ఇంకా చెప్పాలి ఏంటనక ఎంత అంటే అతన్ని కూడా ఏంటంటే ఈరోజు నేను ఏ విధంగా కీ స్పీకర్గా ఈ యొక్క మీటింగ్కి వచ్చానో వచ్చే ఆదివారము ఆయన్ని మనం నేరుగా కలుసుకోబోతున్నాము, నేరుగా ఆయన మాటలు వినబోతున్నాము. ఆ రోజు ఏంటంటే ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరికి 10 మందికి చెప్పి, ఎందుకంటే ఒకవేళ అది హిందీలో ఉండొచ్చు కానీ ఎంత సరళంగా ఉంటుందంటే ఆ హావభావాలే మనతోటి మాట్లాడిస్తాయి. పైపెచ్చు మన వాళ్ళు ఏంటంటే తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా అటెండ్ కండి. అప్పుడు ఏంటంటే ఆర్సీఎం యొక్క ఆనందం అర్థమవుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఇటువైపు ఉన్న ఇక్కడ చూసారంటే ఒక ఆవిడ మైక్ పట్టుకుని ఉంది, ఆ పక్కన ఒక ఆయన చెప్పాలంటే ఆయన సతీష్ పండిట్ అని చెప్పి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క ఐడి వాళ్ళ ఆవిడకి అంటే ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఏమిటి అంటే ఈ రోజు ఆవిడ ఏంటంటే నెలకి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు ఆవిడ అంటే మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి అంటే సతీష్ పండిట్ మిస్సెస్ అబౌట్ ఆర్సీఎం అని చెప్పి మీరు కనుక చేశారు అంటే అంటే ఇక్కడ ఫస్టే ఆవిడ ఏమంటుంది అంటే వాళ్ళు ఏంటంటే ఈ యొక్క బ్రహ్మకుమారిస్లో ఉన్నారన్న విషయం మనకు టక్కన అర్థమవుతుంది. బ్రహ్మకుమారిస్లో ఉన్న వాళ్ళు అబద్ధం మాట్లాడరు అనమాట. ఆవిడ ఏమిటి అంటే నేను ఒకప్పుడు ఈ యొక్క ఆర్సీఎం లాంటి కంపెనీలు నేను నమ్మేదాన్ని కాదు, ఇటువంటి కంపెనీలు ఏ రోజైనా కూడా వ్యానిష్ అవుతాయి ఉండవని చెప్పి మా భర్తతో నేను వాదించేదాన్ని. కానీ ఏమిటి అంటే ఈరోజు ఆయన చేసిపోయిన విధానాల వల్ల ఈరోజు ఆయన లేకుండా పోయారు. కానీ ఈరోజు ఆయన లేని అంటే ఒక ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఒక అంటే తండ్రి స్థానంలో మా పిల్లల్ని చదివిస్తూ ఇంకా చెప్పాలంటే నాకు ఇన్కమ్ ఇస్తూ ఈ కంపెనీ నన్ను ఎందుకంటే ఇటువంటి కంపెనీనా నేను ఈ రకంగా అంటే అనుమానపడ్డానని చెప్పి నేను అంటే ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే ప్రపంచములో 8వ వింత ఈ యొక్క ఆర్సీఎం. లేకపోతే మా ఆయన చనిపోతే నెలకి ఆయన చేసిపోయిన దానివల్ల నేను నెలకి అంటే 3 లక్షల రూపాయలని పొందడం ఏంటి, ఈరోజు నా పిల్లలకు ఒక ఉన్నతమైన అంటే విద్య చెప్పడం కావచ్చు, ఉన్నతమైన లగ్జరీగా ఒక మంచి ప్రొఫైల్లో జీవిస్తున్నాను అంటే చనిపోయినా కూడా నా భర్త చేసిపోయిన ఆ మేలే నన్ను ఈ రకంగా చేస్తుంది. ఈ ముఖంగా నేను ఏంటంటే ఆర్సీఎం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది ప్రపంచంలో 8వ వింత. అసలు ముందు భర్త చనిపోయినా కూడా నువ్వు ఈ రకంగా ఎలా ఉంటున్నావు అని చెప్పి మా వాళ్ళు అంటే కొందరు నన్ను అడుగుతూ ఉంటే నేను వాళ్ళకు నేను చెప్తున్నాను, నా దగ్గర ప్రపంచంలో 8వ వింతైన ఆర్సీఎం నా దగ్గర ఉంది, నీకు కూడా తెలియజేస్తాను రా అని చెప్పి చెబుతున్నానని చెప్పి అంటే అంటున్నారంటే ఆర్సీఎం అంటే ఎంత ఆనందం ఉంటుందో అంటే ఆనందం 7 తరాలకు సరిపడా ఉంటుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత స్టఫ్ ఉందో అని. ఇంకా చెప్పాలి అంటే ఆర్సీఎం అంటే భావి భారత నిర్మాణం. అందరూ ఏమిటి అంటే అసలు ముందు అంటే ప్రపంచం అంటే సమాజం ఏమైపోతే ఏంటి, నేను బాగుంటే చాలని అనుకుంటుంటే కానీ ఆర్సీఎం కంపెనీ ఏమిటి అంటే ఇక్కడ చూసారంటే ఆర్సీఎం అనే లోగో కింద ఏముంది, ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే
వీలైన జీవితాలను మార్చడం ద్వారా ఇండియానే సమూలంగా మార్చడం అనమాట. ఈరోజు మన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక పెద్ద సమస్యలు ఏంటంటే అనారోగ్యము, నిరుద్యోగం. మరి అనారోగ్యాన్ని, నిరుద్యోగాన్ని కానీ అంటే కనుక రూపుమాపే దిశగా ఏంటంటే మన ఆర్సిఎం ప్రోడక్ట్లు వాడుకుంటేనే చాలు. అక్కడ ప్రౌడ్గా గట్టిగా రాశారు చూడండి, మన ఆర్సిఎం ప్రోడక్ట్లు ఏంటి, బెస్ట్ క్వాలిటీ, వాల్యూ ఫర్ మనీ, హెల్త్ ఫ్రెండ్లీ. కానీ ఈరోజు మార్కెట్లో చెప్పుకుంటున్న ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, అంటే ఇంకా చెప్పాలంటే ఈ మల్టీ నేషనల్ కంపెనీస్ ఏ రకంగా ఉన్నాయో అంటే అడ్వర్టైజ్మెంట్లో చెప్పేది ఒకటి, దాని మీద ప్యాకెట్ మీద రాసేది ఇంకొకటి. ఒక పేస్ట్ ప్యాకెట్ మీరు పొద్దున్నే మొదలుపెట్టి అంటే ఏదైనా మొట్టమొదటి చక్కగా బిగిన్ చేస్తే ఆ మిగతా అంతా బాగా జరుగుతుందంటారు. మనం నోట్లో అంటే బిగిన్ చేసే ఇతర కంపెనీల మొట్టమొదటి అంటే మనం ఇంట్లో వాడే మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటంటే దాని మీద రాసే ఏం రాశారని ఏ రోజు ఎవరు అంటే చదివే ప్రయత్నం చేయము. అక్కడ ఏం రాశారో ఒక్కసారి మీరు చూసారంటే అంటే 6 సంవత్సరాల పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే బ్రష్ చేయాలి, మింగకూడదు, ఇంకా చెప్పాలంటే కనుక బఠానీ గింజ సైజు మాత్రమే పేస్ట్ వాడండి అని చెప్పి ఎందుకు రాసి ఉంటారంటే అది కెమికల్స్తో కూడిన పేస్ట్ అనమాట. మరి ఈ విషయాలు ఎక్కడైనా మీకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారా? మరి అడ్వర్టైజ్మెంట్ చూపించకుండా ఇక్కడ ఎందుకు రాస్తున్నారు అంటే కనుక అశ్వత్థామ హతహ కుంజరహ అనేలాగా ఏంటంటే బిగ్గరగా కొన్ని, మెత్తగా కొన్ని, లీగల్గా తప్పించుకునేలాగా కొన్ని విషయాలు ఏంటంటే అంటే అగుపడిని భూతత్వంలో చూస్తే కానీ అర్థమయ్యే భాషలో రాస్తున్నారు. కానీ మన కంపెనీ ఏంటంటే గట్టిగా గర్వంగా చెప్తోంది ఏంటి, మన ప్రోడక్ట్లన్నీ కూడా హెల్త్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. మరి ఈ హెల్త్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక ఆరోగ్యం వస్తుందంటారా? లేదు అంటే కనుక ఈరోజు మనం అంటే మార్కెట్లో ఉన్న పేర్లు చెప్తే కూడా బాగోదేమో. అటువంటి ప్రోడక్ట్లు వాడుకుంటూ ఉంటే కనుక ఆ కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆ యొక్క అంటే కనుక వేయించిన అంటే కనుక మన పిల్లలు లోపల షాపులోకి పోగానే ఆ ప్యాకెట్ ఇచ్చేంత వరకు వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఈ విధమైన అంటే అనారోగ్యకరమైన ఆహారాన్ని అందించి అంటే అనారోగ్యం పోతే మేలంటారా? అలా కాకుండా ఓ మంచి కంపెనీ ఏంటంటే ఇటు ఆరోగ్యంగా బాగుండాలి అంటే కనుక ఆరోగ్యంగా బాగుండడమే కాదు, ఈ యొక్క విధానాన్ని 10 మందికి అంటే ఎవరైతే ప్రోడక్ట్ వాడుకుంటారో ఆ వినియోగదారులే 10 మందికి అంటే ఇక్కడ మాండేటరీ కాదు సార్ ఇది. అంటే ప్రోడక్ట్లు వాడుకుంటూ కూడా మనం ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఏంటంటే వ్యాపారం అనేది మాండేటరీ కాదు, ఆప్షనల్. మనకు బుద్ధి పుడితే మనం చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీరు జస్ట్ ప్రోడక్ట్లు వాడుకున్నా చాలు. అంతేకాదు ఇంకా చెప్పాలంటే వాడిస్తే ఏమైపోతుందంటే మరి ఎవరికి అడ్వర్టైజ్మెంట్లు ఉండవు కాబట్టి మనం పని కట్టుకొని 10 మందికి చెప్పడం వల్ల ఏమైపోతుందంటే సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము. అంతేకాదు దాని ద్వారా మనకి ఏంటంటే మనం చేసిన సర్వీస్కు గుర్తుగా ఏంటంటే కంపెనీ నుంచి మనం బోనస్గా కూడా అంటే ఇంకా చెప్పాలంటే ఉపాధి కూడా పొందొచ్చు. ఆ ఉపాధి కూడా దాదాపు ఒక 7 తరాలకు సరిపడా ఉంటుంది అంటే ఎంత పెద్ద ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి కూడా అది గౌరవం నిమిత్తం కావచ్చు, లేదా భవిష్యత్తు నిమిత్తం కావచ్చు, లేదంటే ఆరోగ్యం నిమిత్తం కావచ్చు, మంచిని 10 మందికి అంటే అందించే నిమిత్తం కావచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఏమిటి అంటే ఈ రోజు అంటే మన దేశం అంటే మన దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్య అనారోగ్యాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి అంటే ఈ ఆర్సిఎం విధానం కూడా సపోర్ట్ చేస్తుందన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మరి ఇంత అద్భుతమైన ఆర్సిఎం విధానాన్ని మనం ఏ రకంగా అందుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్న టూల్స్ రెండే రెండు. ఆ రెండు ఏమిటి అంటే డైమండ్ క్లబ్ అండ్ డిస్ప్లే వాల్. అంటే ఇందాక మనం కంపెనీ 1 crore మిషన్ డిస్ప్లే వాళ్ళు, మరి ఆ డిస్ప్లే వాళ్ళతో పాటు ఈ డైమండ్ క్లబ్ అనే ఈ 2 టూల్స్ని కనుక మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళామంటే ఇక్కడ చూసారంటే కనుక బనో డైమండ్ క్లబ్ చేయండి, బనావో డైమండ్ క్లబ్ను చేయించండి, హోజావో డైమండ్ అంటే అప్పుడు ఏమైపోతాము, మనము డైమండ్గా మారిపోతాము. మరి ఆర్సిఎం డైమండ్గా మారిపోతే ఏమవుతుందో కూడా రాబోయే స్లైడ్స్లో మనం తెలుసుకుంటాము. ఈ యొక్క డైమండ్ క్లబ్ అంటే ఏమిటి అంటే కనుక నెలకు 5,000 బీవీలు చొప్పున అంటే కనుక ఒక 12 నెలల పాటు చేయాలి. అది కూడా ఏంటంటే 1 నుంచి 10వ తారీఖు లోపల అంటే స్టార్టింగ్ మొదటి నెల మాత్రం నెల చివరి వరకు 5,000 బీవీలు చేస్తూ, రెండో నెల నుంచి ఏమిటి అంటే 10వ తారీఖు లోపల 5,000 బీవీలు చేశాము అంటే మనకి ఏమిటి అంటే ప్రతి నెల మినిమం టు మినిమం 600 కంటే ఎక్కువ చెక్కు రావడమే కాదు, ఇంకా చెప్పాలంటే ఆఫర్ ప్రోడక్ట్లు కావచ్చు, ఇక రకరకాల మాధ్యమంలో ఏంటంటే ఇంకా ఎక్కువ అంటే మనం చేసే సర్వీస్కు తగ్గ అంటే లాభం ఇక్కడ ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క 12 నెలల పాటు మనం ఈ డైమండ్ క్లబ్ వెళ్ళినప్పుడు ఏంటి అంటే మన యొక్క ఆర్సిఎం వరల్డ్ అంటే కంపెనీని విజిట్ చేసి అక్కడ 2 రోజులు స్టే చేసి అంటే అక్కడ కంపెనీ స్టేయింగ్ మరియు మీల్స్ ఇంకా డిన్నరు సెలబ్రేషను మనకు ఒక ప్రత్యేకమైన సర్టిఫికెట్ ప్రత్యేకమైన పిన్ను ఇచ్చి అక్కడ అంటే కనుక వెళ్ళే అదృష్టం మనకు కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్లేస్ చూసామో ఆటోమేటిక్గా ఏంటి అంటే కనుక మన నరనరాల్లో ఏంటి అంటే కనుక ఆ ఆర్సిఎం అనేది అంటే ఎంత గొప్పగా ఉంది, ఎందుకంటే ఒక సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు కదా, ఆ విధంగా అనమాట. మరి ఇంకో రెండోది ఏంటంటే ఆర్సిఎం డిస్ప్లే వాళ్ళు కేవలం 10,000 రూపాయల పెట్టుబడి. ఆ 10,000 రూపాయలు కూడా ఏంటి ప్రోడక్ట్ల నిమిత్తమే అనమాట. 10,000 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లు ఎప్పుడైతే మనం పర్చేజ్ చేసామో అప్పుడు మన కంపెనీ ఏమిటి అంటే ఆ
ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే మన ఇంట్లో డిస్ప్లే పెట్టుకోవడమే అనమాట. దాన్నే డిస్ప్లే వాల్ అంటారు. ఆ డిస్ప్లే పెట్టుకొని ఈ యొక్క ప్రోడక్ట్ను మనం వాడుకుంటూ వీలైన కుటుంబాలకు మనం వాడిస్తూ ఉంటే ఏమైపోతుంది అంటే కనుక తెలియకుండానే అది ఏంటి అంటే కనుక మనకు అది ఒక ఉపాధి రూపంలో మారిపోతుంది అనమాట. కేవలం 10,000 రూపాయల పెట్టుబడి. ఇంకా చెప్పాలంటే కనుక మన కంపెనీ ఏంటంటే ఒక అద్భుతమైన అంటే కనుక సాఫ్ట్వేర్ ఇస్తుంది. ఆ సాఫ్ట్వేరే మన వర్క్ మొత్తాన్ని చూసుకుంటుంది అనమాట. ఏంటి అంటే కనుక అంటే ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ అమ్మాము, ఎంత స్టాక్ కొన్నాము, జస్ట్ ఎంత సులభం అంటే కనుక ఈరోజు ఏంటంటే కనుక ఒక షాప్లో చిన్న చిన్న ఏదైనా సాఫ్ట్వేర్ ఈవెన్ పైరేటెడ్ తీసుకోవాలన్నా కూడా 2,000, 3,000, 5,000 ఇవ్వాలి. అసలు చెప్పాలంటే ఒక 10,000 రూపాయలకి, ఎందుకంటే మా యొక్క షాప్లో ఒక సాఫ్ట్వేర్ ఏంటంటే 15,000, 25,000 పెట్టి మేము కొంటున్నాము. అటువంటి సాఫ్ట్వేర్ని ఏంటంటే మనం ఫ్రీగా ఇస్తుంది. ఆ సాఫ్ట్వేరే మన పనులన్నీ కూడా ఏంటంటే చేసుకుంటుంది. అంటే మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎంత అమ్మాము, జస్ట్ మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే ప్రోడక్ట్ ఎవరికైనా అమ్మినప్పుడు లేదా మనం వాడుకున్నప్పుడు మనం బిల్ చేస్తే చాలు. అది కూడా మన యొక్క అంటే మొబైల్ యాప్ ద్వారానే మనం చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా కూడా కొనుగోలు చేస్తే వాళ్ళకు కూడా ఏంటంటే బిల్లుని అంటే మనము అంటే త్రూ అంటే అక్కడ నుంచి అంటే మన మొబైల్ నుంచే వాళ్ళకి వాట్సాప్ ద్వారా కూడా పంపచ్చు అనమాట. అవసరమైతే కనుక ప్రింటర్కి అటాచ్ చేసి ఆ బిల్లును కూడా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇంత అంటే చాలా చాలా ఎందుకంటే ఆ డిస్ప్లే వాళ్ళ గురించి తెలుసుకుంటే చాలు ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే మన యొక్క అంటే ఈ యొక్క ఆర్సీఎంలో ఉన్న ఒక్కొక్క లెవెల్స్ వైటల్ లెవెల్ నుంచి రాయల్టీ లెవెల్ నుంచి టెక్నికల్ లెవెల్. ఇక్కడ చూసారంటే కనుక మన యొక్క ఆర్సీఎం జర్నీలో వైటల్ లెవెల్లో 7 స్టేజీలు, రాయల్టీ లెవెల్లో 4 స్టేజీలు, టెక్నికల్ లెవెల్లో 9 స్టేజీలు. మరి ఆ వైటల్ లెవెల్కు ముందు ఒక 3 స్టేజీలు. ఈ యొక్క అంటే ఒక్కొక్క అడుగు ఏమిటి అంటే ఆటోమేటిక్గా ఆ డిస్ప్లే వాళ్ళు ఆ యొక్క డైమండ్ క్లబ్ ముందుకు తీసుకెళ్తూ ఏమైపోతుందంటే ఇక్కడ చూసారు అంటే ఈ కింద చూసారంటే ఆర్సీఎం డైమండ్ అంటే ఏమిటి అంటే ఆ కింద చూసారంటే 40 లక్షల రూపాయల ఇన్కమ్ అని చెప్పి ఇక్కడ నేను అంటే కర్సర్ పెట్టిన చోట ఉంది. మరి ఈ యొక్క డైమండ్ అనే అంటే డైమండ్ క్లబ్ తోటి మనం బిగిన్ చేస్తే మన అంటే కేవలం అంటే 600 రూపాయల ఇన్కమ్ తోటి మన వ్యాపారం అంటే మన ఆర్సీఎం జర్నీ బిగిన్ అయిపోయి ఇది మెల్లమెల్లగా ఏమైపోతుందంటే ఒక్కొక్క స్టేజీ మారుతూ ఏంటంటే 1000 నుంచి 2,000, 3,000, 5,000, 7,000 ఈ రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క పిన్ లెవెల్లో ఏంటంటే 7 స్టేజ్లు ఉంటాయి. ఆ 7 స్టేజ్ల లెవెల్ కూడా నేను రెడ్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఈ యొక్క అంటే ఆ వైటల్ లెవెల్ వరకు ఏంటి అంటే మొత్తం మనకి ఏంటంటే కొంత వర్క్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ యొక్క వైటల్ లెవెల్ దాటి ఎప్పుడైతే మనం ఈ యొక్క రాయల్టీ లెవెల్కి వెళ్ళామో అక్కడ చూసారంటే చిన్న అంటే రౌండ్ వేసి అందులో పచ్చగా 4 అని రాశాను. ఏంటంటే అక్కడ పోయిన తర్వాత మన పని బాగా తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే చాలా పచ్చగా చాలా హ్యాపీగా ఏంటంటే అంటే ఒక కుదుట పడతాం అనమాట. అమ్మయ్య మొత్తానికి ఏమిటి అంటే హ్యాపీగా ఒక అంటే సేఫ్ జోన్లో పడ్డట్లు అయిపోతుంది. ఆ తర్వాత చూడాలి అంటే ఆ నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్ చూసారంటే అక్కడ కూడా నేను ఏంటంటే ఎర్రగా ఒక స్క్వైర్ వేసి అందులో 9 రాసి ఆ 9లో కూడా అంటే అంటే లైట్లు లాగా లేదంటే వజ్రాలాగా వెలుగుతున్నా చూడండి. అక్కడ ఏంటి అంటే ఇంకా తరతరాలకు సరిపడా మనము అంటే ఆ యొక్క అంటే కావాల్సిన అంతకు మనం చేరుకున్నట్లే. అప్పుడు మనకి ఏంది సార్ మరి ఇక్కడ కూడా మరి ఎందుకు రెడ్ పెట్టారంటే ఆ రోజు మనకు శ్రమ ఎక్కడ ఉంటూ వస్తుంది అంటే దండలు వేయించుకోవడంలోను అలాగే దండాలు పెట్టించుకోవడం అనేది కూడా అంటే ఏమైపోతుందంటే అక్కడ పోయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనల్ని గౌరవం ఇచ్చేవాళ్ళు మనం అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఇంకా చెప్పాలంటే అంటే మనకు దండలు వేసేవాళ్ళు దండాలు పెట్టేవాళ్ళు బాగా పెరిగిపోయి ఇంకా చెప్పాలంటే మనం ఒక వెలిగే స్టేజ్ అనమాట ఆ యొక్క టెక్నికల్ లెవెల్ అనమాట. ఈ రకంగా ఏమిటి అంటే వైటల్ టు టెక్నికల్ ఈ విధమైన ఏంటి అంటే మన ఆర్సీఎం జర్నీని సఫాయిగా వీలైన కుటుంబాలకి జాయిన్ చేసేలాగా ఏంటి అంటే మేము వైటల్ టు టెక్నికల్ ది ఆర్సీఎం జర్నీ అని చెప్పి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ని అంటే తయారు చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఏంటంటే ఈరోజు నేను తెలియజేసే విషయాలు ఎన్ని చెప్పినా కూడా ఇంకా చెప్పాలి అంటే విన్నంత వరకు గుర్తుంటుంది. ఆ తర్వాత గుర్తుండవు. ఎప్పుడు అవసరమైనా కూడా అర్ధరాత్రి 12కి అవసరమైనా కూడా ఓపెన్ చేసి చూసుకునేదాకా ఏంటంటే వీలైనన్ని వీడియోస్ ఏంటంటే ఆ వైటల్ టు టెక్నికల్ అనే ఈ యొక్క అంటే ఆ వీడియో అంటే ఛానల్లో మనం యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మీరు కనుక ఆ వైటల్ టు టెక్నికల్ అనే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ అయిపోయి అందులో ఫాలో అయిపోయారంటే కూడా ఇంకా చెప్పాలి అంటే చాలా విషయాల్ని మీరు అక్కడ తెలుసుకొని అవపాసన పట్టచ్చు ముందుకెళ్ళచ్చు అనమాట. ఇంకా చెప్పాలి అంటే ఇంటికి పిలిచి ఇచ్చేది ఏమంటారంటే సార్ విందంటారు, అడిగిన తర్వాత ఇచ్చేది ఏంటంటారంటే భిక్షం అంటారు, ఎవరికి తెలియకుండా చేసేదాన్ని దానం అంటారు, మరి వెతుక్కుంటూ వెళ్ళి చేసేదాన్ని ఏమంటారంటే ధర్మం అంటారు. మరి ఈరోజు మన ఆర్సీఎం కంపెనీ వెతుక్కుంటూ అంటే
వీళ్ళని కుటుంబాలకి ఆరోగ్యాన్ని, ఇంకా చెప్పాలంటే ఆదాయ మార్గాలను కల్పిస్తుందంటే మరి మన యొక్క ఆర్సిఎం వరల్డ్ అంటే కనుక మనం ఈ యొక్క డైమండ్ క్లబ్ అంటే 12 నెలల పాటు చేసిన తర్వాత మనం అంటే చూడబోయే ధర్మస్థలం ఇదే ఫ్రెండ్స్. అంటే కనుక ఇక్కడి నుంచే ఏంటంటే మన అంటే ఆర్సిఎం వ్యవస్థాపకులైన టీసీ చాప్రా గారు అంటే ధర్మాన్ని అంటే కనుక మన భారతదేశం నలుమూలలకి పంచుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్స్ వెళ్ళారు అంటే కనుక నిజంగా చెప్పాలంటే ఆయన నోటి వెంబడ విలువలు తప్ప వ్యాపారం రాదు ఫ్రెండ్స్. మనం ఏంటంటే వ్యాపారం అని అంటే చాలు వ్యాపారం మాట్లాడతాం. అసలు ఆయన మాట్లాడేదంతా విలువలు, అంటే మనిషి ఎంత చక్కగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా వెళితే ఏ విధంగా ఉంటుంది. ఒక చిన్నదిగా బిగిన్ చేసిన ఈరోజు ఈ అంటే కనుక ఆర్సిఎం వరల్డ్ అంటే కనుక నేను ఇంత గొప్ప స్థాయికి ఏ రకంగా ఎదిగాను, అంటే ఛాలెంజెస్ ఏ విధంగా ఎదుర్కొన్నాను. ఇంకా చెప్పాలంటే అక్కడికి వచ్చే కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటుందంటే మగవాళ్ళు కాదు కదా ఈరోజు మనం అంటే చాలా మంది మగవాళ్ళు మాట్లాడాలంటే ఆలోచన చేస్తున్నారు. కానీ నార్త్ ఇండియాలో ఒక్కొక్క లేడీస్ స్టేజ్ మీదకి వచ్చి అంటే కనుక ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మేము ఫలానా స్థితిలో ఉండేవాళ్ళం, కూలీ నాలి చేసుకునే వాళ్ళము, లేదంటే ఓ చిన్న సైజు వ్యాపారం చేసుకునే వాళ్ళము, లేదంటే ఓ చిన్న సైజు ఉద్యోగం చేసుకునే వాళ్ళము. కానీ ఈ రోజు మేము ఈ యొక్క అంటే కనుక మా పిల్లలకు ఫలానా చదువులు చదివించుకుంటూ ఈ రోజు ఈ రకంగా ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, లేకపోతే రకరకాల అంటే కనుక ఉన్నత స్థితిలో ఉన్నాము అంటే కనుక ఈ యొక్క విధానమే అని చెప్పి లేడీస్ మాట్లాడతారంటే కనుక అది మనస్ఫూర్తిగా అంటే ఆ యొక్క ధర్మస్థలం అంటే ఆ యొక్క అంటే కనుక మీరు రకరకాల పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు చూస్తే అంటే మంచి వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ ఆర్సిఎం వరల్డ్ బెల్వాడ అన్నది నేను కూడా అక్కడికి వెళ్ళి నేరుగా చూసిన తర్వాతనే ఏంటంటే కనుక ఆ యొక్క స్థలం యొక్క విలువ తెలిసింది. సో అటువంటి స్థలానికి వీలైనంత త్వరగా మీరు కూడా వెళ్ళి విజిట్ చేస్తే ఏమైపోతుంది అంటే కనుక మీరు కూడా ఏంటంటే ఒక బుల్లెట్ లాగా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే కనుక ఈరోజు ఏంటంటే కనుక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే కనుక మన యొక్క జీవన విధానంలో ఏంటంటే మన ఇంటికి సరిపడా అన్ని ప్రోడక్ట్లు మనం ఖచ్చితంగా ఏంటంటే తయారు చేసుకోలేము. షాపింగ్ అన్నది కంపల్సరీ చేయాల్సిందే. అందుకోసమే ఏంటంటే ఈ షాపింగ్ అనే విధానం ఏమిటి అంటే మొదట్లో ఎలా వచ్చేది అంటే మన పూర్వీకులు వస్తు మార్పిడి అనమాట. అంటే మన దగ్గర ఒక వస్తువు ఉంటే ఎదుటివాడు ఇంకో వస్తువు తయారు చేస్తే దాన్ని అంటే ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళము. ఆ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ఏమైపోయిందంటే మన పూర్వీకులు ఏమిటి అంటే ఒక షాపింగ్ అనే విధానాన్ని తయారు చేశారు. ఆ షాపింగ్ అనే విధానంలో ఏంటంటే అవసరాలు తీర్చుకునే దాని నిమిత్తము ఈ యొక్క షాపింగ్స్ అనేది ఏర్పాటు జరిగింది. మరి ఆ యొక్క షాపింగ్ దానికి ఒక విలువ కట్టుకోవాలి కాబట్టి అప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఈ కరెన్సీని అనేది మార్కెట్ అంటే వ్యవస్థలోకి తెచ్చి ఈ మార్కెటింగ్ అనేది అక్కడ బిగిన్ అయింది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఈ మార్కెటింగ్ క్రమేణా ఏంటంటే అవసరాలు తీర్చాల్సిన మార్కెటింగ్ ఈ రోజు ఏమైపోయింది అంటే కనుక ఆకట్టుకుంటుంది, అనవసరాలు అంటగట్టుతుంది. కారణం ఏమిటి అంటే కనుక అంటే హై క్వాలిటీ ప్రోడక్ట్ రేట్లు ఏంటంటే ఆకాశంలోకి వెళ్తున్నాయి, లో క్వాలిటీ ప్రోడక్ట్లు ఏంటి అంటే కనుక అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరి ఎందుకంటే కనుక ఈ యొక్క ప్రైసింగ్ డిఫరెన్స్ మరి జనాభా పెరగడంతో ఏమైపోయిందంటే నా చిన్నప్పుడు 1 కేజీ నెయ్యి తీసుకుంటే 2 కేజీల వంట నూనె వచ్చేది. మరి ఈరోజు 1 కేజీ నెయ్యి తీసుకుంటే కనుక దాదాపు 4 నుంచి 5 కేజీల వంట నూనె వస్తుంది ఫ్రెండ్స్. అంటే చూసారంటే నెయ్యి లాంటి మంచి వస్తువులు రేట్లేమో ఆకాశానికి వెళ్ళిపోయాయి. మామూలు నార్మల్ అంటే వస్తువుల ధరలు ఏంటంటే కనుక అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే మార్కెటింగ్ అనే దానికి అవసరాలు తీర్చడం పోయి ఆకట్టుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే నా చిన్నప్పుడు అంటే కనుక 1 కేజీ పంచదార తీసుకుంటే 2 కేజీల బెల్లం వచ్చేది. కానీ ఈరోజు నా షాపులో నేను 1 కేజీ బెల్లానికి అంటే 3 కేజీల పంచదార అమ్ముతున్నానంటే కనుక ఒక ప్రోడక్ట్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్ ఆకాశానికి వెళ్ళిపోయింది. ఆరోగ్యాన్ని తీసివేసే, ఆరోగ్యాన్ని పీల్చివేసే ఇంకా వైట్ పాయిజన్ అని చెప్పుకునే అప్పటికీ నేనేంటి నా యొక్క షాప్లో ఏంటంటే కనుక సల్ఫర్ ఫ్రీ పంచదారనే నేను అమ్ముతూ అంటే కనుక ప్రమోట్ చేస్తూ ఉన్నాను. అంటే కనుక ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూస్ ఏ విధంగా ఇతమితంగా మారిపోయాయి ఇక్కడ చూడొచ్చు. నా చిన్నప్పుడు ఏమిటి అంటే కనుక 1 కేజీ పచ్చజొన్నలకి అంటే కనుక 1 కేజీ తెల్లజొన్నలకి 2 కేజీల పచ్చజొన్నలు వచ్చాయి. కానీ ఈరోజు చూశారు అంటే కనుక తెల్లజొన్నల రేటు తగ్గిపోయింది, పచ్చజొన్నల రేటు పెరిగిపోయింది. ఇక్కడ చూశారంటే అటు నెయ్యి అయితేనేమి, ఇటు బెల్లం అయితేనేమి, ఇటు జొన్నలు తెల్లజొన్న పచ్చజొన్నలు అయితేనేమి ఈ విధంగా ఏమైపోయింది అంటే ఆరోగ్యకరమైన వస్తువుల రేట్లు ఏంటంటే బాగా పెరిగిపోవడంతో మరి వాళ్ళ ఏదో ఒకటి అమ్మాలన్న ఉద్దేశంతో రకరకాల ఎందుకంటే మనం కూడా ఏమైపోయాము అంటే ప్రైసింగ్ అంటే భూతంతో పెట్టుకుని ఎంత తక్కువకు వస్తుందని చూస్తున్నాం తప్పితే అది మంచిదా కాదా, అవునా కాదా అని చెప్పి అర్థం చేసుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే టుగెదర్ టేస్ట్ బెటర్ అని చెప్తే ఇంకా చెప్పాలంటే మనం అసలే తినేది జంకు. ఆ జంకు తోడు కొన్ని తెచ్చుకొని అంటే ఇంకొక అంటే దాన్ని దరిద్రం అనుకోవాలనో లేకపోతే ఇంకోటి అనుకోవాలనో దాన్ని తెచ్చుకొని మనం తాగుతూ అంటే ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అంటే టుగెదర్ టేస్ట్ బెటర్ అని చెప్పి ఆ బోర్డు చూసి వాటిని తాగుతున్నాం తప్పితే అది హౌ ఫార్ ఈజ్ ఇట్ కరెక్ట్, అది మంచిది కాదు కదా అని చెప్పి అసలు తినేదే తప్పు, మళ్ళీ దానికి తోడు ఇంకొక అంటే తప్పును తెచ్చుకొని ఈ విధమైన విధానాలు అంటే ఏమైపోయాయి అంటే రాను ఇవి అసలైనవి అయిపోయాయి. కానీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్లు ఏమైపోయాయి అంటే మంచి విలువలతో అంటే ఉన్న వాళ్ళు ఏంటంటే చెబితే కూడా నమ్మలేని పొజిషన్. అందుకోసమే మనం ఏం చేయాలంటే మనమే ఏంటంటే కూలంకుషంగా అంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. విలువలు లేని మనిషి
బతుకు ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క ఒక చిన్న జోకు ద్వారా తెలుస్తుంది. బహులేత ప్రేమ అని 12 ఏళ్ల అమ్మాయి 14 ఏళ్ల అబ్బాయిని పెట్టి లవ్ స్టోరీ సినిమా తీశాడే, దాని ప్రొడ్యూసరే అయినా పాపం వాళ్ళ అమ్మాయి 13 ఏళ్ల అమ్మాయి లేచిపోయిందంట, పిచ్చాడ్లా తిరుగుతున్నాడు. అంటే ఒక విలువలు లేకుండా ఓ మనిషి అంటే కనుక మనం తిరిగితే ఏమవుతుంది? ఇది బహుశా జోకు కావచ్చు, కానీ ఇదే వాస్తవం. కానీ ఎప్పుడైతే మనం విలువలతోటి బతికామనుకోండి, ఏమైపోతుందంటే ఆ విలువలే మనల్ని ఉన్న స్థితి నుంచి ఉత్త స్థితికి కాకుండా ఉత్తమ స్థితికి, ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. సో మరి ఈ విషయాలన్నీ కూడా నేనేదో చెప్పాను కాదు, థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు ఆలోచించండి. ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, ఎస్ దిస్ ఈస్ రైట్. నిజంగానే ఆర్సిఎం కంపెనీ కని విని ఎరుగని అంటే చరిత్రలో దాన్ని నెవర్ బిఫోర్ కంపెనీ అని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న తర్వాతనే ఈ యొక్క జర్నీ బిగిన్ చేయండి. మీ యొక్క డిస్ప్లే వాళ్ళు అలాగే మీ యొక్క డైమండ్ క్లబ్ బిగిన్ చేయండి. అంటే ఆటోమేటిక్గా మీరు ఏమైపోతారంటే డైమండ్ అయిపోతారు. మరి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన అంటే ఇటు మా లీడర్స్ అందరికీ, ఈరోజు ప్రోగ్రామ్ని ప్రమోట్ చేసిన లీడర్స్ అందరికీ, ఇంకా చెప్పాలంటే ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ నా సెషన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్ థ్యాంక్ యూ సార్. కుప్పం జనార్దన్ సార్, మీరు చాలా విలువైనటువంటి అద్భుతమైనటువంటి వండర్ఫుల్ స్పీచ్ ని మాకు ప్రజెంట్ చేశారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీకు ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి మాకు అందజేసినటువంటి ప్రెజెంటేషన్ కు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సార్, ఈరోజు మంచి టాపిక్ ను ఎంచుకుని సారు తన విలువైనటువంటి సమయాన్ని మన కోసం కేటాయించారు. అలాగే చూడండి, ఈరోజు ఏదైతే టాపిక్ ఎంచుకున్నారో ఆ టాపిక్ కు మొత్తం అర్థం వచ్చేలాగా అన్ని రకాల అంశాలను జోడించి మనకు చాలా చక్కగా ప్రజెంట్ చేసినటువంటి సార్కు మరొకసారి కృతజ్ఞతలు. ఎందుకంటే సార్, ఈరోజు యాక్చువల్గా ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా ఈరోజు చెప్పినటువంటి ప్రజెంటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సమాచారాన్ని మనం ఇక్కడ పాల్గొన్నటువంటి అందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అవసరమైన నాలెడ్జ్ని సార్ అందించారు. ఈ కంపెనీ ఏ లక్ష్యంతో ఏర్పాటైంది, ఆ సందర్భంగా వచ్చినటువంటి ఛాలెంజెస్ని ఎలా అధిగమించింది, ఎలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ అలానే సిస్టమ్ ఏ విధంగా ఎవాల్వ్ చేసింది, ముందుకు సాగుతోంది, అసేతు హిమాచలం వరకు కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కానీ కంపెనీ యొక్క సిస్టమ్ ఎట్లా తీసుకుపోయిందో కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ మీటింగ్ సందర్భంగా దాదాపు 79 మంది మీటింగ్ హాజరైతే గంట సేపు కనీసం 70 మంది పైగానే స్టిక్ ఆన్ అయి ఉన్నారు. సార్ చెప్పినటువంటి ప్రజెంటేషన్ అంత అట్రాక్టివ్ గా యూస్ఫుల్ అయినటువంటి సమాచారం కాబట్టి చాలా బాగా స్వీకరించారు అందరూ కూడా. అలాగే ఈరోజు బయట మార్కెటింగ్ విధానం ఏ విధంగా ఉందో చాలా కూలంకషంగా చెప్పారు. బయట మార్కెటింగ్ విధానం యాక్చువల్గా మనల్ని కాంబో ప్యాకులు పెడుతునో లేదా రకరకాల కొనబోతే అడవి అమ్మబోతే అడవి కొనబోతే కురివిలాగా ఎందుకు ఎలా ఉంది అన్నటువంటి వివరాలను కూడా చాలా క్లుప్తంగా చాలా చక్కగా వివరించినటువంటి సారు. అలాగే ఈ అప్పులు పాలు చేసేటువంటి ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్నటువంటి దాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. దాంతోపాటు మనం ఆర్సిఎం బిజినెస్ లో ఉంటున్నటువంటి మనందరికీ కూడా దీంట్లో సక్సెస్ కావాలంటే డిస్ప్లే వాల్ డైమండ్ క్లబ్ ను చక్కగా ఉపయోగించుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్నటువంటిది చాలా చక్కగా వివరించారు. దాంతోపాటు ఆర్సిఎం లో ఉన్నటువంటి పిన్ లెవెల్స్ ఏదైతే వైటల్ పిన్స్ కానీ లేదంటే రాయల్టీ పిన్స్ కానీ లేదా టెక్నికల్ పిన్స్ కానీ ఏ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి, వాటి కోసం మనం ఎందుకు పనిచేయాలన్నటువంటిది కూడా చక్కగా వివరించారు. తక్కువ టైంలో అయినప్పటికీ చాలా విలువైనటువంటి సమాచారాన్ని మాకు ఇచ్చినటువంటి కుప్పం జనార్దన్ సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే చూడండి, ఈరోజు రిస్క్ చేయకుండా ఏ ఒక్కరూ కూడా సక్సెస్ కాలేరు. ధనవంతులైన వాళ్ళలో ఉద్యోగులు అనే వాళ్ళు ఎవరూ లేరు, అంతా కూడా బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తులే అన్నటువంటి విషయాన్ని కూడా చాలా బాగా చక్కగా చెప్పారు సార్. ఈ సందర్భంగా సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ తనకున్నటువంటి నెట్వర్క్ లో ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి మనందరికీ ఇచ్చినటువంటి